హాయ్ కనకమ్మ, ఎలా ఉన్నారు? కనకమ్మ ఎలా ఉన్నారు? బానేనండి, ఆల్ ఫైన్. సరేనన్నా, మీరు రికార్డ్ చేస్తారా? రికార్డింగ్ స్టార్టెడ్ అని అన్నారు. అవునవును, అదే చరణ్. అంటే అప్రూవల్ ఇవ్వాలమ్మా నువ్వు రికార్డింగ్ కి. నేను ఇచ్చాను ఆల్రెడీ, రికార్డింగ్ స్టార్టెడ్ అని కూడా వచ్చింది. ఓకే ఓకే, దెన్ నో ప్రాబ్లం. ఓకే ఓకే, చేస్తారు కదా? యా షూర్. ఓకే, థ్యాంక్ యూ అన్న. హలో హేమలత అక్క, గుడ్ ఈవినింగ్. హలో స్వాతి గారు, గుడ్ మార్నింగ్ ఐ గెస్ మీకు. గుడ్ మార్నింగ్ వైష్ణవి. ఎలా ఉన్నారు? యా యా, సూపర్ సూపర్. నైస్ నైస్. ఐ థింక్ హాయ్ స్వాతి, సుప్రభాతం. గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్ టు యూ. ఓకే. శ్రీదుర్గ గారు, సురేష్ అన్న, కెన్ వి వెయిట్ ఫర్ కపుల్ ఆఫ్ మినిట్స్? Yeah, that's fine. Yeah. రాజేష్ అన్న, ఏంటి హబీస్ ఎవ్రీథింగ్? ఎవ్రీథింగ్ వెల్, సూపర్. ఈరోజు మార్నింగ్ క్వార్టర్స్ కూడా వెళ్ళాము. ఓకే ఎక్స్పీరియన్స్. ఓకే, సూపర్. బిజీ స్కెడ్యూల్ లో కూడా అసలు అన్ని యాక్టివిటీస్ లోనూ పార్టిసిపేట్ చేస్తూ సూపర్ గా ఉన్నారన్న, నిజంగా. వీలైనంత వరకు అంటే సాటర్డే సండే మిస్ చేసుకోకూడదు అన్నట్టు జాయిన్ అయితే గ్యారంటీగా అవుతుంది. సుదర్శన్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అమ్మా. గుడ్ ఈవినింగ్. బాగున్నారా అందరూ? శుభ సాయంత్రం. సూపర్, అందరం చాలా బాగున్నాం. పద్మమ్మ, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సుదర్శన్. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. గుడ్ ఈవినింగ్ హేమ అక్క, ఎలా ఉన్నారు? ఐఎమ్ సూపర్. గ్రేట్ గ్రేట్, గుడ్ టు హియర్. ఏంటి బెంగళూరు ఎలా ఉంది? సూపర్, ఫుల్ వర్షం. మాకు పంపించమ్మా, హైదరాబాద్ లో ఒక సైడ్ వర్షాలు పడుతున్నాయి, ఇంకో సైడ్ పడట్లేదు. కాస్త పంపిస్తే హైదరాబాద్ వాతావరణం కూడా ఏ ఎడారిలానే ఉంది. రవీంద్రన్న, హాయ్, గుడ్ ఈవినింగ్ అన్న. రాజ్ కుమార్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. రామ్ కుమార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ బాలకృష్ణమూర్తి అంకుల్. హాయ్ శ్రీధర్ అన్న, గుడ్ ఈవినింగ్. హాయ్ వైష్ణవి, గుడ్ ఈవినింగ్ అమ్మా.
అదేలే మీకు ఎనేబుల్ హోస్ట్ యాక్సెస్ వచ్చిందా లేదా అని చూద్దామని కనుక్కుందాం అని చేశాను. యా సందీప్ అని ఇచ్చారన్న. ఓకే గ్రేట్ అమ్మా. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్. ఓకే హాయ్ అండి. Hi, Hi, good Sridhar. evening, Sir. Sridhar. గుడ్ ఈవినింగ్. నమస్తే. నమస్తే. గుడ్ ఈవినింగ్ అండి. శ్రీధర్ అన్న అలానే ఉండండి, అందరూ కొంచెం వీడియోస్ లోకి వస్తున్నారు మీరు రాగానే. ఐ కెన్ సీ పీపుల్ టర్నింగ్ ఆన్ వీడియోస్ నౌ. హాయ్ సూర్య. హాయ్ హేత్విక్. గుడ్ ఈవినింగ్ మ్యాన్. హాయ్ చెప్పు. అదే నిశ్చయ్ హాయ్ నిశ్చయ్. నిశ్చయ్ ఏమైంది? He's- ఏమైంది అడిగావా? he badly needs me అంట. ఓ, కూర్చోబెట్టు, మీటింగ్ లో కూర్చోబెట్టు, అలవాటు అవుద్ది, వాడు నేర్చుకుంటాడు. ఓకే సారీ ఫర్ ద డిస్ట్రప్షన్. యా లేదు, ప్లీజ్ పర్లేదు. గో అహెడ్ వైష్ణవి. 7:55 అయింది, వీ కెన్ స్టార్ట్. అందరికీ ఫస్ట్ శుభ సాయంత్రం అండి. నా పేరు వైష్ణవి. నన్ను మిషన్ కి ఇంట్రడ్యూస్ చేసింది మా అత్త జయశ్రీ నెలకొదటి. ఏ సిన్సియర్ గ్రాటిట్యూడ్ టు హర్ ఫస్ట్. నా నేటివ్ కాన్స్టిట్యుయెన్సీ వచ్చేసి దుల్లిపాళ్ల గ్రామం, సత్తెనపల్లి మండలం, పల్నాడు జిల్లా మాది. నేను ఫంక్షనల్ కాన్స్టిట్యుయెన్సీ వచ్చేసి బెంగళూరు. నేను ప్రెసెంట్ యాక్సెంచర్ లో వర్క్ చేస్తున్నాను. బిజినెస్ ఇంటెలిజెన్స్ ఇంజనీరింగ్ అనలిస్ట్ గా వర్క్ చేస్తున్నాను. నథింగ్ బట్ డేటా అనలిస్ట్ సింప్లీ. దిస్ ఈజ్ మై స్మాల్ ఇంట్రడక్షన్. అందరికీ ముందు టెక్ క్షేత్ర జాయిన్ అయిన ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ ఎంటైర్ టీమ్ కి థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు బి యాజ్ ఎ మోడరేటర్ ఫర్ టుడేస్ సెషన్. మనకి వాళ్ళ స్పీకర్ ని ఇంట్రడ్యూస్ చేయాలి అంటే అసలు సురేష్ అన్న గురించి చాలా చెప్పొచ్చు. యాక్చువల్ గా రెజ్యూమ్ బిల్డింగ్స్ మీరు కావాలంటే రెజ్యూమ్స్ నాకు పెట్టొచ్చు అని కూడా సురేష్ అన్న చెప్పారు. మంచి రెజ్యూమ్స్, అసలు ఇప్పుడు జాబ్ మనకి కావాలి అనగానే ఫస్ట్ మనకి షార్ట్ లిస్ట్ అవ్వాల్సింది రెజ్యూమ్ దగ్గర నుంచి మనకి ఫర్దర్ ప్రొసీడింగ్స్ అన్ని అవుతాయి. ఫస్ట్ మనం మన రెజ్యూమ్ పెట్టి ఏ అప్లికేషన్ అయినా కూడా పెడతాం అనమాట జాబ్ కి. తర్వాత అది షార్ట్ లిస్ట్ అవుతేనే నెక్స్ట్ స్టెప్ కి వెళ్తాం. కాబట్టి అది వన్ ఆఫ్ ద మెయిన్ అండ్ క్రూషియల్ స్టెప్. సో అది బిల్డ్ చేసుకోవడానికి మెయిన్ స్ట్రాటజీస్ అసలు ఏంటి, ఎలా మనం బిల్డ్ చేసుకోవాలి, ఎలా బిల్డ్ చేసుకుంటే మనది ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అవుతుంది, అది ఎంత ఇంపాక్ట్ చేస్తుంది మన కెరీర్ ని అని చెప్పి ఇవాళ సెషన్ ఉండబోతుందండి. మెయిన్ అసలు రెజ్యూమ్ బిల్డింగ్ కి బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి, అది ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అనేది, అండ్ ఆల్సో మనం రెజ్యూమ్ అనగానే కామన్ గా చేసే మిస్టేక్స్ గురించి సురేష్ అన్న ఇవాళ మనతో డిస్కస్ చేసుకోబోతున్నారు. అండ్ ఆల్సో అలానే ఆ కామన్ మిస్టేక్స్ ని ఓవర్కమ్ చేయడానికి ఎలా చేసుకుంటే బెటర్ అని చెప్పి మంచి గైడెన్స్ ఇవ్వబోతున్నారు. అలానే జాబ్ అప్లికేషన్ స్ట్రాటజీస్ కూడా మనకి చెప్పబోతున్నారు అనమాట. ఇంటర్వ్యూ ఆపర్చునిటీస్ అవి రావడానికి మనం ఎలాంటి స్ట్రాటజీస్ వాడితే మనకి ఇంకా బాగా వస్తుంది అని చెప్పి మనకి ఇవాళ సెషన్ ఉండబోతుంది. దానికి లైవ్ ఎగ్జాంపుల్ నేను ఒకప్పుడు నా రెజ్యూమ్ బిల్డ్ చేసుకుని నేను స్విచ్ అవ్వడానికి ట్రై చేస్తూ నాకేం రాకపోతుండేసరికి ఒకసారి సుప్రభాతం సెషన్ లో ఇలాగ సురేష్ పొక్లూరి గారు ఉన్నారు, మనకి ఇలాగ రెజ్యూమ్స్ అన్ని సార్ పర్టికులర్ గా ఒక టైం స్లాట్ పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళకి 1-on-1 కనెక్ట్ అయ్యి చాలా గైడెన్స్ ఇస్తూ ఉంటారు. సో అలాగా మంచిగా గైడెన్స్ ఇచ్చి 1-on-1 కనెక్ట్ అయ్యి ఇలా చేస్తే బాగుంటది, ఇలాగా ఉంటది బయట మార్కెట్ అని చెప్పి సార్ ఇనీషియల్ స్టేజెస్ లో ఫేస్ చేశారు. ఇలాంటి మొత్తం ఫేస్ చేసినవన్నీ తర్వాత వాళ్ళు ఉండకూడదు అని చెప్పి మంచి మెంటర్ గా ఉంటూ ఉంటారు మనకి ఐఫోకస్ లో. సో ఎవరన్నా కానీ రెజ్యూమ్స్ చేసుకున్న వాళ్ళు సురేష్ అన్న కనుక షేర్ చేయగలిగితే he can guide you really. అండ్ ఆల్సో ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నా కూడా యూ కెన్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ అన్నమాట. అంటే ఎవరన్నా ఇప్పటి వరకు రెజ్యూమ్స్ ఆల్రెడీ చేసి ఎవరన్నా జాబ్ కోసం ట్రై చేస్తూ ఉన్నారా? అంటే బీటెక్ వాళ్ళు, సుశ్రుష వాళ్ళు కూడా ఉన్నారు కదా. సో ఎవరన్నా ఈ ఫారం లో దానికోసం ట్రై చేస్తూ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? నేను కాకుండా, నేను ఆల్రెడీ సురేష్ అన్నతో ఆల్రెడీ యాక్టివ్ గా ఇంటరాక్ట్ అవుతూ ఉన్నాను. ఒకవేళ చేస్తూ ఉంటే ఎక్కడ ఏ ప్లాట్ఫామ్ యూజ్ చేస్తున్నారు రెజ్యూమ్ బిల్డింగ్ కి? అలాగా మీరు ఇప్పుడు చాట్ విండోలో కానీ లేకపోతే ఇప్పుడు అన్మ్యూట్ చేసి చెప్పగలిగితే సురేష్ అన్న కెన్ గైడ్ us.
Okay. Okay. Suresh Anna, I will just hand over the session to you. Co-host option ఇచ్చానన్నా. You can start now. The forum is yours and you can proceed. Yeah. And it's my Thank you. pleasure to introduce you today, and it's our pleasure to listen to you. Thank you, Vaishnavi. Yeah, అందరికీ శుభ సాయంత్రం. శుభ సాయంత్రం And, సార్. నమస్తే ఎవ్రీవన్. నా పేరు సురేష్ పొక్కులూరి అండి. సో నేను iFocus కి 2021 లో కనెక్ట్ అయ్యాను. సో అప్పటి నుంచి కూడా ఇట్స్ గ్రేట్ జర్నీ విత్ iFocus and connecting so many people. Yeah, so this is all about resume building, how to prepare resumes, what are the common mistakes, and what hiring managers and recruiters will look in the resumes. All these concepts we will discuss. ఇంకా తర్వాత నెక్స్ట్ జాబ్ సెర్చింగ్ లో వాట్ ఆర్ ద డిఫరెంట్ స్ట్రాటజీస్. సో విల్ డిస్కస్ those as well. So thank you for the opportunity. Let me share my screen and dive into the session. So let's make it like an interactive session, and anytime please interrupt me. So I'm fine even if you interrupt, and we can dive deep into the questions and discussions. So anyone, anytime. Yeah. Sure, Okay. Anna. Yeah. This is winning resumes and smarter applications. This is the title we had today. So how to win resumes. So right now we have every application, we have hundreds of people applying, right? So this is our strategy. What is the strategies to filter our resumes, and what are the common mistakes, and as well as the structure of the resume, in these days. So a short intro about me. So I have around 20 plus years of progressive experience in IT industry, and worked in Microsoft, HCL, and now I'm in Providence. So my career started around 2014, I think, 2004. So it's been a while. So last almost 20 years I'm in US and working in different companies. Right now I'm in Seattle. So my native constituency is Pittapuram, Andhra Pradesh. So functionally is right now in Seattle, Washington. As I said, I'm Brigadier 21B. So I'm really fortunate to be connected with iFocus. That was a great thing happened in COVID time. And so after that, I also worked as a mentor in many places. Like in the offline, I also worked a couple of with students and helped around 50 plus students and professionals, and presented 80 plus sessions about coding interviews, how to prepare for interviews, and all those things. And as there are a couple of mentorship organizations I registered, and I mentored students. I got certifications as a mentor as well, and interviewed 100 plus people in the panel. So in the past 20 plus years, right? So I interviewed so many candidates in many companies, part of the panel. And as a candidate also, I attended more than 30 plus interviews. So when I was in Microsoft, I used to change different projects. Even if you change the projects, if you change the teams, so you have to give an interview. So I worked around 11 years in Microsoft. I gave so many interviews as a candidate. And so I have a lot of experience on both sides, as a candidate and also on the hiring manager side. So what they are expecting and all those things. Okay. So let's dive into I have YouTube channel where I uploaded all the sessions, couple of sessions I gave. So, and as I said, as I noted here, education is different and career is different always, right? So what we study is different and what we pursue is always different. So doing job is different, getting job is also different. Same thing, like getting job has a different strategies, and doing job is also having a different strategies. Once you enter into the job, there are a lot of things you have to learn, and but at the same time, before entering, there are a lot of strategies. So a lot of steps you have to follow. So yeah, so let's explain those. Let's go through those things. Agenda for today's sessions, as we discussed two concepts: building resume and applying job strategies. So we always call it building because it's not a static thing. You have to build your profile, you have to update your resume. So we will discuss all those concepts. And one thing I want to tell you is the career journey is unique to everyone. So career journey is not, it's even though the structure is same in the profile, but the career journey is different. Everyone's path is different, right?
Everyone's experience is different. So we have to have a correct resume is very important. So having correct resume is a key, and we have to sell yourself with the right resume. That's the main important. The resume is a selling point, right? So it's just like any product. So you can think of yourself as a product, and resume is your way to sell yourself, right? So last time, I think, I don't know how many people joined. Last time we discussed about two concepts, right? LinkedIn, how to prepare your LinkedIn profile. అసలు ఏమేమి ఏ సెక్షన్స్ ఫిల్ చేయాలి, వాట్ ఆర్ ద కోర్ సెక్షన్స్, అసలు ఏ సెక్షన్స్ చూస్తారు హైరింగ్ మేనేజర్స్ కానీ రిక్రూటర్స్ కానీ, ఏ సెక్షన్స్ ఇంపార్టెంట్, ఇవన్నీ మనం లాస్ట్ టైం డిస్కస్ చేసుకున్నాం. తర్వాత ఇంకోటి కూడా డిస్కస్ చేసాం, మన పర్సనల్ బ్రాండింగ్. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మనం లాస్ట్ టైం డిస్కస్ చేసాం. ఆ పర్సనల్ బ్రాండింగ్ అంటే ఏంటి, ఎందుకు ఇంపార్టెంట్, ఎందుకు, వై యూ హ్యావ్ టు సే యువర్ సెల్ఫ్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. Resume also the same, you have to say yourself, but there is a slight differentiation. Resume is a kind of very high level, it should not be very deep. So LinkedIn is a place where you can say more about yourself and your brand values and everything. And this is a main target, right? So if you get hundreds of resumes, sometimes మనకి resumes ఇప్పుడు ఒక్కొక్క role కి 500 to 600 profiles వస్తున్నాయి. So what they do is they will post usually the company will post a role and they will wait for a month or so. 1 month లో ఎన్ని resumes వస్తాయి చూద్దామని చెప్పేసి they will wait for that. Okay, in that 1 month they are getting thousands, not hundreds and thousands of resumes వస్తున్నాయి. దాంట్లో మన మెయిన్ ఫస్ట్ టార్గెట్ is our resume should be in the first 25% of the total resumes. So or maybe 10%. In some places, they are very picky. So they will go for, they will take only 10% of the resumes. They will just, reject or neglect remaining resumes. So our first target is to get into that bucket, right? So that's the first win. If your resume picked up by the company just like that without any reference, or if you get a call, that is the biggest win in your career journey. Next step while going into the job, first win is getting a call these days, right? So in those like couple of years ago, like 15 years ago when I was trying, like there are a lot of open house happening and a lot of resumes and walk-in interviews. I don't know how many places now it's happening. It's very rare, right? So now every job has so many resumes, so many people are waiting for jobs. So that is our first win, to be selected into the first round. And what are the strategies? So there are a lot of strategies to get into that first win. And let's dive deep. And there are people also say resume and CV. So there is a quite difference between resume and CV. So let's start from there. What is CV? What is resume? And we'll go from there. So resume and CV, right? A resume is a concise document that adapts to the each individual position a candidate is applying for. This is very important position. So resume, you have to be adapted to the each individual position. So మనం ఏదైతే అప్లై చేస్తున్నామో దానికి తగ్గట్టుగా మనం రెజ్యూమ్ మార్చి మనం అప్లై చేయాలన్నమాట. సో రెజ్యూమ్ is structured in 3 ways. Reverse chronological order, starting with most recent, functional, where work history is up. So these are the different strategies. మనం ఎక్కువైతే మనం ఇదే వాడతాం. రివర్స్ chronological order లో మనం we will put our experience, right? On the other side, CV is a comprehensive document that covers a candidate achievements as opposed to the career biography like a resume. So it's career biography kakunda, it is a comprehensive, complete. CV includes a candidate's complete work history, education, accomplishments, not just relevant experience. So a CV is almost always organized in a reverse chronological order. So difference అర్థమైంది కదా. And CV is a common thing, like all about yourself, all about your achievements and your skills and everything in a comprehensive way. But whereas resume is tailored towards your particular job. So I don't think CVs nowadays, CVs అంత పాపులర్ కాదు. ఇప్పుడు అందరూ కూడా ఏంటంటే LinkedIn is there. So I can know about you by going to LinkedIn. And also people also go to Facebook and other places also. So they will check about your activity, your posts, your interests, right? So there are a lot of ways to know about you these days. Just simply by putting your first name, last name,
everything will come up. Google search and all those things will give you everything. So CV kanna people will always look for resume. For a particular job, you have to apply through resume. So, and that's why LinkedIn is a great way to share. So not only your experience, but your personality, interests as well. So and then CV, ఇప్పుడు మన అందరూ కూడా LinkedIn చూస్తారు కాబట్టి you can put all of your interests, your opinions, and your thoughts, your learnings, your challenges, and you can motivate others, right? So this LinkedIn is a great place to showcase yourself as a person, not only just professional. Just people think that okay, this is only I can only share about my professional things. No, you can also share about your personal things, but it's not like too personal. Don't make it like a too personal things. We have other platforms like Facebook and other things, right? So you should make sure that your post will give you a plus point to the recruiters and hiring managers. Ala anipiste ganaka you can use LinkedIn. And resume is a trailer of a movie. Resume చెప్పాలి అంటే ఒక trailer. So it should highlight the main points, but it should not reveal the entire picture of the career. సో మన మూవీలో చూస్తే ట్రైలర్ చూస్తే మనకు మూవీ అంతా అర్థం అవుతుంది, కానీ ఎక్కడెక్కడ చిన్న చిన్న పార్ట్స్ చూపిస్తారు వాళ్ళు. అంటే దే విల్ క్రియేట్ దట్ ఇంట్రెస్ట్, దే విల్ క్రియేట్ దట్ ఎంతూజియాజం, ఓ సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ మూవీ. కంప్లీట్గా అయితే అర్థం కాదు మనకి మూవీ చూస్తే గానీ. సో ట్రైలర్ ఎలా ఉండాలి అంటే ఆ క్లియర్ ఆ హైలైట్స్ ఉండాలన్నమాట. మీలో ఉన్న హైలైట్స్ వాళ్ళు చూసే వాళ్ళకి, ఆ రెజ్యూమ్ రిక్రూటర్స్ కానీ హైరింగ్ మేనేజర్స్ కి ఇంట్రెస్ట్ రావాలి. రెజ్యూమ్ చూడగానే ఓ లెట్స్ స్టార్ట్, లెట్స్ ఎగ్జాంపుల్ వైష్ణవి రెజ్యూమ్ వచ్చింది, ఆ హైలైట్స్ చూడగానే ఓ వైష్ణవి రెజ్యూమ్ లో చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి, చాలా అచీవ్మెంట్స్ ఉన్నాయి, లెట్స్ స్టార్ట్ టాకింగ్ టు హెర్, అసలు మాట్లాడదాం అంటే ఒకసారి మాట్లాడాలి అనిపించాలన్నమాట. ఆ రెజ్యూమ్ చూసినప్పుడు ఆ విధమైన ఇంప్రెషన్ కలగాలి. సో అది ఎలాగా? సో అట్ ద సేమ్ టైమ్ యూ షుడ్ నాట్ రివీల్ ఎవ్రీథింగ్. ఇప్పుడు కొన్ని ట్రైలర్స్ ఉంటాయి, ఆటోమేటిక్ గా ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతుంది, మొత్తం మూవీ అర్థమైపోతుంది. సో అది సమ్ టైమ్స్ ఏంటంటే ఆ ట్రైలర్ కరెక్ట్ గా వాడు రిలీజ్ చేయలేదు అనమాట. అంటే మొత్తం యువర్ రివీలింగ్, అసలు ఏం జరుగుతుంది అనేది చెప్పేస్తున్నాం అక్కడ. అలా చెప్తే ఏమవుతుంది, పీపుల్ విల్ డిసైడ్ ఓకే ఇది అర్థమైంది, ఇలాంటి సినిమాలు చాలా చూసాం అని చెప్పి పీపుల్ విల్ నాట్ ఈవెన్ గో టు దట్ మూవీ. దే విల్ వెయిట్ ఫర్ ఓటీటీ ప్లాట్ఫామ్. ఎనీవే ఓటీటీలో వస్తుంది, చూసుకోవచ్చు. సో ఎందుకంటే అప్పుడు ఏమవుతుంది, యూ నెవర్ గెట్ ఎ కాల్ ఇఫ్ యు ఆర్ రివీలింగ్ ఎవ్రీథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్. అందుకని మనం 4-5 పేజెస్ పెట్టాం అనుకోండి, ఆ 4-5 పేజెస్ ఎవరు చదవరు. ఒకవేళ చదివితే వాళ్ళకి అర్థమైపోతుంది కంప్లీట్ గా మీ గురించి, ఎక్కడ స్టార్ట్ అయ్యారు, ఏం చేస్తున్నారు, ఏమేం చేశారు. సో ఒక కంప్లీట్ పిక్చర్ వస్తుంది. అప్పుడు వైష్ణవిని తీసుకుంటే నాకు రియల్ గా యూజ్ అవుతుందా లేదా అని అర్థమైపోతుంది అక్కడ. సో అలా ఉండకూడదు కదా, వాళ్ళు ముందే డిసైడ్ అవ్వకూడదు. సో దట్స్ వై resume is like a trailer of a movie. Always think about, and it should also as I said, tailor towards a job resume, job description. So మనం తర్వాత డిస్కస్ చేద్దాం ఎలా దాన్ని అడాప్ట్ చేసుకోవాలి, ఎలా హైలైట్ చేయాలి. సో అవన్నీ సో it has to create interest to the hiring managers. చెప్పాను కదా, ఇది if they know everything about the same thing I already repeated. So how many pages? So let's start with the poll. So anybody guess how many pages of a resume do we have? So how many pages is the best number? 2. Anyone can? Chapandi. 2, sir. Yeah. 2 is good answer. Okay. 1. Some people say 1. Very good. 2 pages. Very good. Yeah, that's a good answer. So 1 page for freshers and 2 pages for experienced. That is best strategy. So it depends, like even if you are fresher, you have a lot to say about your achievements and you have good things. It's okay to go to the 2 pages, but ideally is enough. More than 2 pages is not suggested. 1 or 2 pages are irrespective of number of years of experience. Even if you have 25, 30, 40 years experience, just cut to 2 pages. So that's the main thing. And another comparison of between CV and resume. So as I said, length 1 to 2 pages, no more, regardless of candidate stage in their career. Whereas CV, they can go to 3 to 4 pages. As I said, CV has a comprehensive thing. So right now, anyway, we are not using CVs. So go with the resume. And purpose of the resume is to showcase the skills, achievements, and professional experience that is relevant to the specific position.
నేను ఇందాక చెప్పినట్టుగా ఒక పొజిషన్ మనకి జాబ్ డిస్క్రిప్షన్ తెలిస్తే దాని నుంచి మనం ఆ రెజ్యూమ్ని దానికి తగ్గట్టుగా అప్డేట్ చేసుకోవాలి. Whereas CV provides a more in-depth look into the candidate education, certifications, research, professional affiliations. So CV is completely different. But resume matram we have to tailor towards a job description and content. Competency based. మనం చూసుకుంటే resume ఎప్పుడు competency based, whereas CV is a credential based. So అంటే towards a candidate ఉంటుంది CV, but resume అనేది towards your particular job. So next, more companies in US and Canada, they go for resumes, but even India also right now, everybody is looking for resumes only. So as I said, customize resume based on job description and don't use AI. So this is what everybody will do. AI, మొత్తం completely రాసేసి చేస్తారు. It's easily identifiable. So even there are AI tools that will identify whether a resume built by AI or not. సో నేను చదవక్కర్లేదు, ఆ టూల్కి ఇస్తే చెప్పేస్తుంది. ఆ టూల్ ఆటోమేటిక్గా 80% ఇది ఏ జనరేటెడ్ అని చెప్పేసి. సో ఏం టూ మచ్గా వాడద్దు, జస్ట్ మీ ఓన్ టెర్మినాలజీలో రాయడం మంచిది. అండ్ ఏటీఎస్ అండ్ ఈవెన్ హైరింగ్ మేనేజర్స్ కెన్ ఈజీలీ ఐడెంటిఫై. అండ్ అనదర్ థింగ్, చాలా మంది అనుకుంటారు జాబ్ డిస్క్రిప్షన్స్ చూడగానే చాలా వెరీ డీటెయిల్డ్ గా చాలా పెద్దగా ఉంటాయి, చాలా దే విల్ ఎక్స్పెక్ట్ ఎ లాట్. సో ఆస్పిరేషనల్ థింగ్. సో జాబ్ డిస్క్రిప్షన్ ఇస్ ఆల్వేస్ ఆస్పిరేషనల్. It is really hard to find for companies to find candidates who will match 100% with JD. So it's not easy. And మన జాబ్ డిస్క్రిప్షన్స్ చూస్తే వాళ్ళు అన్ని పెడతారు దాంట్లో, ఇందులో ఒక దాంట్లో ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలి, we are looking for these many skills అని. It's very hard to find 100% match. ఎవరికి అన్ని స్కిల్స్ ఉండవు. So they intentionally put like that. Even if they have all those skills, let's say I found a candidate, let's say I am a hiring manager, I put a job description and I got a candidate who is 100% matching the job description. Okay, I don't even call that person. Very interesting, right? ఎందుకు ఇదేంటి 100% మ్యాచ్ అవుతున్నాడు, అన్ని నేను చెప్పిన కీవర్డ్స్ అన్ని ఉన్నాయి, నేను చెప్పిన ఎక్స్పీరియన్స్ ఉంది, అండ్ సరే ఇది రియలా కాదా అని చెప్పేసి నేను లింక్డ్ఇన్ చూస్తే లింక్డ్ఇన్ లో ప్రాపర్ గా ఎక్స్పీరియన్స్ ఉంది, వెరీ గుడ్, అసలు 100% హీఈస్ ద బెస్ట్ క్యాండిడేట్ ఫర్ దిస్ జాబ్. బట్ ఐ డోంట్ ఈవెన్ ఐ డోంట్ వాంట్ టు కాల్ దట్ క్యాండిడేట్. ఎందుకంటే దోస్ పీపుల్ హూ నో ఎవ్రీథింగ్, నాకు కావాల్సిన స్కిల్స్ అన్ని ఉన్నాయి అంటే he will definitely is over qualified. They will get bored. They don't feel challenging. Let's see, ఇవన్నీ ఏంటి ఎప్పుడో చేసేసాను, లెట్స్ సే 20-25 years ఎక్స్పీరియన్స్, ఒకటే దాంట్లో బాగా వర్క్ చేసి మనకు కావాల్సిన రోల్ పెడతాం, మాకు ఇవన్నీ కావాలండి. సమ్ టైమ్స్ వాట్ హ్యాపెన్స్ ఇస్ జాబ్ డిస్క్రిప్షన్ లో ఉన్నంత వర్క్ రియల్ గా ఎవ్రీడే అంత ఉండదు. We know those candidates, as I said, aspirational అన్నాను. అందుకే ఏంటంటే జాబ్ డిస్క్రిప్షన్ లో they will add everything. ఇది అది అలాంటి స్కిల్స్ కావాలి, ఇలాంటి స్కిల్స్ కావాలి, అందులో వర్క్ చేయాలి, ఇందులో వర్క్ చేయాలని చెప్పి దే విల్ యాడ్ ఎవ్రీథింగ్. బట్ ఎవ్రీడే అంత వర్క్ ఉండదు. ఎవ్రీడే ఒక పర్టికులర్ దాని మీద ఇస్తారు, దాని మీద వెళ్తూ ఉంటుంది. బట్ ఇఫ్ యూ హ్యావ్ స్కిల్స్ ఆన్ ఆల్ దోస్ థింగ్స్, ఓకే, యూ విల్ ఫీల్ బోర్డ్. ఏంటి ఇక్కడ ఎంత ఛాలెంజింగ్ గా లేదు, నాకు కొత్తగా ఏం నేర్చుకోవట్లేదు అన్న ఫీలింగ్ కూడా కలుగుతుంది. సో దోస్ పీపుల్ విల్ బికమ్, దే విల్ లీవ్ విత్ ఇన్ ద కపుల్ ఆఫ్ మంత్స్, దే విల్ లీవ్ ద కంపెనీ, దే విల్ గెట్ బోర్డ్. సో అలాంటి పీపుల్ మనకు అవసరం లేదు. సో అందుకని నేను 100% మ్యాచ్ చూడట్లేదు. హైరింగ్ మేనేజర్స్ ఎప్పుడు కూడా 100% మ్యాచ్ ఉందా లేదా, ఎవ్రీ కీవర్డ్ ఉందా లేదా అని చూడరు. ఓకే, ఎందుకంటే అవన్నీ ఉన్నా కూడా ఓవర్ క్వాలిఫై అయిపోతారనమాట అలా ఉంటే. సో ఆల్వేస్ లుక్ ఫర్ పీపుల్ హూ ఈస్ రెడీ టు టేక్ ఛాలెంజెస్. అన్నీ లేకపోయినా కూడా లెట్స్ సే యూ హ్యావ్ 75% మ్యాచ్, ఓకే, బట్ యూ డోంట్ నో దోస్ 25% ఆఫ్ ది స్కిల్స్ మీ జాబ్ డిస్క్రిప్షన్ పెట్టినవి మీ దాంట్లో లేవు రెజ్యూమ్ లో. బట్ స్టిల్ ఐ వాంట్ టు ఇంటర్వ్యూ బికాస్ యూ ఆర్ గుడ్ ఎట్ 75% ఆఫ్ ద స్కిల్స్ అండ్ ఐ లైక్ యువర్ అచీవ్మెంట్స్ అండ్ యువర్ రెజ్యూమ్ ఈజ్ సో ఇంట్రెస్టింగ్, సో ఐ వాంట్ టు హైర్ యూ బికాస్ if you are really good, you will learn the remaining 25% and you will feel motivated, you will feel challenged, and you will continue with me, right? As a hiring manager, I need to see the longevity, like how many months, how many years ఉంటాడు వీని తీసుకుంటే, పర్టికులర్ క్యాండిడేట్ తీసుకుంటే ఎన్ని సంవత్సరాలు ఉండగలరు, ఇది కూడా ఆలోచిస్తారు వాళ్ళు. సో ఇవన్నీ చాలా టెక్నిక్స్ అన్నమాట, మనకు తెలియదు. ఏంటంటే అందులో ఉన్న ప్రతి కీవర్డ్ పెట్టేసామంటే ప్రాబ్లమే, పెట్టకూడదు కూడా. సో దట్స్ ద థింగ్, పీపుల్ హైర్, కంపెనీస్ హైర్ పీపుల్, నాట్ స్కిల్స్. ఇది మనం చాలా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకనే మనకు కావాల్సింది ఎవరు? పీపుల్.
స్కిల్స్ కాదు. ఇప్పుడు స్కిల్స్ ఏమైందంటే ఇప్పుడు ఇంకా విత్ ఏఐ దే కెన్ హైర్ స్కిల్స్ త్రూ మోడల్స్, జెమినీ మోడల్ ఇంకోటి ఇలా మనం ఏ వచ్చిన తర్వాత స్కిల్స్ ఇట్స్ వెరీ ఈజీ టు హైర్, రైట్? సో స్కిల్స్ కన్నా పీపుల్, అసలు నువ్వేంటి, నీ యొక్క క్యారెక్టర్ ఏంటి, నీ ఐడెంటిఫికేషన్, నీ యొక్క ఎఫర్ట్స్ ఏంటి, అచీవ్మెంట్స్ ఏంటి. సో ఇప్పుడు ఇన్నాళ్ళు 10 years 20 years ఆర్ 15 years వాట్ ఎవర్ ది ఇయర్స్, నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్, రైట్? సో ఏం చేసావు, ఈవెన్ కాలేజ్ ఫ్రెషర్స్ కూడా. సో అండ్ బై ద టైమ్ ఆఫ్ coming out of college, what are the achievements you did, what are the efforts you put, and what are the learnings? లెర్నింగ్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ కి ఎక్కువ లెర్నింగ్స్ ఉంటాయి. నేను ఇట్లా చేసిన ఇలా ఫెయిల్ అయ్యాను, దీంట్లోంచి ఇది నేర్చుకున్నాను, అవన్నీ మీరు చెప్పగలగాలి. సో దట్ ఇస్ వాట్ దే లుక్ యాజ్ ఎ పర్సన్. దే లుక్ వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ యు ఆర్ అండ్ హౌ యు ఆర్ గోయింగ్ టు బి హెల్ప్ఫుల్ ఇన్ ద టీమ్. సో రాదర్ దెన్ స్కిల్స్. సో ఇది నెక్స్ట్ ఏంటంటే బట్ as I said, to be considered an interview, మనకి ATS systems ఉన్నాయి, చాలా వెరీ క్విక్ ఫిల్టరింగ్ జరుగుతుంది. కాబట్టి we have to highlight the skills in the job description. అంటే జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టుగా దాన్ని హైలైట్ చేయాలి. అంటే జాబ్ డిస్క్రిప్షన్ లెట్స్ సే they are particularly asking about some Azure experience, example Azure, or some kind of experience which you worked on couple of years ago. బట్ యూ హ్యావ్ టు హైలైట్ దట్. లాస్ట్ మీరు 3-4 years నుంచి వర్క్ చేయలేదు, బట్ అంతకు ముందు వర్క్ చేశారు దాని మీద. నౌ జాబ్ వచ్చింది, యూ వాంట్ టు ట్రై దట్ జాబ్. వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ యూ హ్యావ్ టు హైలైట్ దట్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ విత్ మోర్ నెంబర్ ఆఫ్ లైన్స్. ఓకే, కస్టమైజ్ చేయాలి. అప్పుడు ఏం చేశారు, ఈవెన్ దో ఇట్ ఈస్ 4 years బ్యాక్ అయినా కూడా, లేదా 3 years బ్యాక్ అయినా కూడా, ఏంటి దానిలో మీరు ఏం నేర్చుకున్నారు, ఏంటి అవి అప్డేట్ చేయడం. అండ్ ఎక్స్ప్లెయిన్ వేర్ యూ వర్క్ and those skills and results achieved, and low light unwanted things. ఇప్పుడు రీసెంట్ గా లాస్ట్ 2-3 years నుంచి ఒక దాని మీద వర్క్ చేస్తారు అనుకోండి, ఆ వర్క్ చేసిన టెక్నాలజీ అవ్వచ్చు, అదన్నీ దాంట్లో లేదు, జాబ్ డిస్క్రిప్షన్ లేదు అనుకోండి. యూ హ్యావ్ టు లో లైట్ దట్. యూ నో నీడ్ టు ఎలాబరేట్ అన్నెసెసరీ థింగ్స్, అంతే కదా. సో దట్ ఈస్ వాట్ కస్టమైజేషన్. కస్టమైజేషన్ మీన్స్ నాట్ పుటింగ్ సంథింగ్ యూ నెవర్ వర్క్. మేము వర్క్ చేయకపోయినా టపటప్ పెట్టేస్తాం మొత్తం అని, అది కాదు. కస్టమైజేషన్ అంటే ఏంటంటే మీరు వర్క్ చేశారు కానీ దాన్ని ప్రెజెంట్ ఉన్న రెజ్యూమ్ లో అంతగా హైలైట్ చేయలేదు. యాజ్ ఇట్ ఈస్ గా పంపించేస్తే ఏమవుతుంది, ఎప్పుడో 4 years బ్యాక్ పని చేశాడు, ఒక లైన్ ఎక్కడో రాస్తారు. దే డోంట్ కేర్. బట్ ఏం చేయాలంటే దాన్ని హైలైట్ చేయాలి. ఈవెన్ దో మీరు కొంచెం వర్క్ చేసిన ఆ టెక్నాలజీ గురించి లేకపోతే ఆ పర్టికులర్ స్కిల్ గురించి యూ హ్యావ్ టు హైలైట్ దట్ స్కిల్. And you can add latest, దానికి సంబంధించిన లేటెస్ట్ గా ఏముంది. Even though you worked on couple of years back, there will be a new tool, there will be a new version of the tool, right? Just learn about it and put it in a resume. Be ready to face that. Even though you did not work on the latest tool or latest technology of that particular relevant thing, you get ready. అప్పుడు ఏమవుతుందంటే you are customizing that, you are proving that you can do that job. They are looking. So that is what customization. So I hope everybody understood. Feel free to interrupt me. Any questions, hand raise cheyandi, lekapothe you can ask any questions anytime. Okay. So చాలా మందికి ఇది ఒక డౌట్ ఉంటుంది. లింక్డ్ఇన్ ఉంది, రెజ్యూమ్ ఉంది, అసలు ఏంటి ఆ లింక్డ్ఇన్ కి దానికి డిఫరెన్సెస్ ఏంటి, ఎలా పెట్టాలి? లింక్డ్ఇన్ లో ఆల్రెడీ ఉంటుంది కదా, మళ్ళీ నేను రెజ్యూమ్ లో ఏం పెట్టాలి? లేకపోతే లింక్డ్ఇన్ లో అంతా డంప్ చేసేయాలా రెజ్యూమ్ లో? నో, దెర్ ఇస్ ఎ క్లియర్ డిస్టింక్షన్ బిట్వీన్ లింక్డ్ఇన్ అండ్ ప్రొఫైల్. Okay, these are the 4 key differences. So first one, చూసుకుంటే అసలు LinkedIn enables you to differentiate yourself from the crowd and showcase yourself uniquely. This is the main purpose of the LinkedIn, is to differentiate yourself, your career journey. మనకి చెప్తాం కదా, passionate career and positive lifestyle. సో రెండు కనిపించాలి అందులో. మీ LinkedIn లో passionate career కనిపించాలి, మీ పాజిటివ్ లైఫ్ స్టైల్. పాజిటివ్ లైఫ్ స్టైల్ అంటే ఏంటి? మీ కెరియర్ తో పాటు ఏం చేస్తున్నారు, సమాజానికి అవ్వచ్చు, లేకపోతే మెంటరింగ్ అవ్వచ్చు, ఇలాంటిది ఏదైనా నెక్స్ట్ జనరేషన్ అవ్వచ్చు, ఎనీథింగ్. ఇట్ కుడ్ బి ఆన్ యువర్ హెల్త్ ఆర్ ఇట్ కుడ్ బి అబౌట్ యువర్ కమ్యూనిటీ, యువర్ ఇంపాక్ట్, ఎనీథింగ్. సో సుప్రియ గారు, ప్లీజ్ చెప్పండి. హ్యాండ్ రైజ్ చేశారు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి చెప్పారు కదా సార్, ఆల్రెడీ 2-3 years నుంచి జాబ్ చేసే వాళ్ళకి రెజ్యూమ్ ఎలా బిల్డ్ చేసుకోవాలో నెక్స్ట్ టైం అని. అదే ఫ్రెషర్స్ కి చెప్పండి సార్. ఫ్రెషర్ కూడా చెప్తాను. డెఫినెట్లీ ఫ్రెషర్ కి ఎలా బిల్డ్ చేసుకోవాలి అంటే మెయిన్లీ ఫోకస్ ఆన్ యువర్ లెర్నింగ్స్.
అంటే ఈ పర్టికులర్ బీటెక్ అవ్వచ్చు, లేదా ఎంఎస్సి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు కదా, మన డిగ్రీ అవ్వచ్చు. సో ఏం లెర్నింగ్ ఏం చేసుకున్నారు, ఏ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేశారు, దాని గురించి మనం చెప్పాలి. అలాగే అదర్ దాన్ కెరియర్, అదర్ దాన్ కాలేజ్ వర్క్, వాట్ యూ డిడ్ అవుట్ సైడ్. అంటే ఏదైనా ఒక గ్రూప్ ఫామ్ చేసి దాంట్లో లీడ్ చేయడం కానీ, ఏదైనా ఒక ఐడియేషన్ చేయడం కానీ, లేదంటే ఏదైనా ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్. రైట్ నౌ సో మెనీ పీపుల్, సో మెనీ ఐడియాస్ అవుట్ దేర్, రైట్? అవన్నీ మీరు హైలైట్ చేయాలి. అంటే అదర్ దాన్ ఇప్పుడు నాకు 200 స్టూడెంట్ రెజ్యూమ్స్ వచ్చాయి. సో హౌ కెన్ ఐ ఫిల్టర్? అదే కదా, దాంట్లో మీరు ఫైండ్ అవుట్ చేయాలి. నాకు పక్కన ఉన్న స్టూడెంట్స్ తేడా ఏంటి. మీ క్లాస్లో చూసుకుంటే 20-25 పీపుల్ ఉన్నారు అనుకోండి. సో దాంట్లో యూనిక్ గా మిమ్మల్ని మీరు యూనిక్ గా ఎలా ప్రజెంట్ చేసుకోగలుగుతారు? జస్ట్ థింక్ అబౌట్ దట్ ఆస్పెక్ట్. సో హౌ కెన్ ఐ మేక్ మై సెల్ఫ్ యూనిక్ ఇన్ ద క్రౌడ్? నాట్ టు బి ఫస్ట్ నెంబర్ 1 అవ్వక్కర్లేదు. అట్లీస్ట్ ఒక 25% నాకు బెస్ట్ క్యాండిడేట్స్ తీసుకుంటే దాంట్లో మీరు ఉండాలి, మీ రెజ్యూమ్ అనేది ఉండాలి. అది టార్గెట్ ఫస్ట్ కదా. అప్పుడు దాని తర్వాత రౌండ్స్, నెక్స్ట్ ఇంటర్వ్యూ రౌండ్స్ లో అప్పుడు అది నెక్స్ట్, అది సెకండ్ అచీవ్మెంట్. ఫస్ట్ అచీవ్మెంట్ ఈస్ టు బి ఇన్ దట్ లూప్, టు బి ఇన్ దట్ 25% ఆఫ్ ద హోల్ అప్లికేషన్స్, రైట్? సో యా, విల్ డిస్కస్ దోస్ యాజ్ వెల్. అది LinkedIn, మీరు అది కూడా చెప్పాను కదా, ఈ nowadays start LinkedIn as early as possible. Even when you start BTech, start LinkedIn and make sure you are following the good people, and also make sure you are updating yourself. ఏదైనా మీరు లెర్నింగ్ చేసిన, ఏదైనా సర్టిఫికేషన్ చేసినా, లేకపోతే హ్యాకథాన్స్ చేసినా, లేకపోతే కాలేజెస్లో చాలా ఈవెంట్స్ అవుతూ ఉంటాయి కదా, జస్ట్ షేర్ అబౌట్ దట్. ఐ డిడ్ దిస్, యాజ్ ఎ టీమ్ వీ డిడ్ దిస్ ఇస్ వాట్ వీ లెర్న్. సో లెర్నింగ్ అన్నది ఎక్కువ చూపించాలి, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ మీకు ఇంకా రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి ఏం లెర్న్ చేశారు, ఇప్పటిదాకా ఏం నేర్చుకున్నారు, హౌ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. అప్పుడు వాళ్ళకి చూసే వాళ్ళకి LinkedIn, మనకి ఈ హైరింగ్ మేనేజర్స్, రిక్రూటర్స్ చూసే వాళ్ళకి అర్థమవుతుంది, ఓ ఇవన్నీ చేయడం వల్ల దే హ్యావ్ దట్ దీస్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ వెరీ ప్యాషనేట్ అండ్ పాజిటివ్ అండ్ పవర్ఫుల్, మంచి ఎంతూజియాజం గా ఉన్నారు. లెట్స్ టేక్ దీస్ పీపుల్, లెట్స్ సీ ఇంటూ అవర్ కంపెనీస్. దే ఆల్వేస్ లుక్ ఫర్ దట్ ఎనర్జెటిక్ పీపుల్ కదా. సో అది రిప్రజెంట్ అవుతుంది. పీపుల్ ఆల్వేస్ హ్యావ్ ఎనర్జెటిక్ అండ్ దే డూ లాట్ ఆఫ్ థింగ్స్, బట్ దే డోంట్ పోస్ట్ ఇన్ LinkedIn. చాలా మంది ఇప్పటికీ కూడా చూస్తున్నా దట్ పర్సనల్ బ్రాండింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మై ఫ్రెండ్స్ ఆర్ దేర్, సిమిలర్ టు మై ఎక్స్పీరియన్స్, 20-25 years experience. They are doing wonders. They are working great things. They are doing great things. They are learning a lot more than me, but they are not putting anything in the LinkedIn. LinkedIn చూస్తే ఎప్పుడో 10 years back, 20 years back, అసలు some people they are hesitant to put their profile picture. అసలు అలా ఉంటే చాలా ప్రాబ్లం. ఈ రోజుల్లో ఏంటంటే యూ హ్యావ్ టు షోకేస్ యువర్ సెల్ఫ్. సో ప్రొఫైల్ పిక్చరే లేకపోతే అదొక స్పామ్ అనుకుంటాను. ఈవెన్ దో ద ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఉన్నా కూడా అదొక స్పామ్ ప్రొఫైల్ అనుకుంటాం. యూ హ్యావ్ టు షోకేస్ యువర్ సెల్ఫ్. ద సేమ్ థింగ్ అప్లైస్ టు ఎవ్రీబడి, డజంట్ మ్యాటర్ యాజ్ ఎ ఫ్రెషర్ ఆర్ ఎక్స్పీరియన్స్. ఓకే, సో యా, సో మనకి యాజ్ I said, resume, LinkedIn is the place where you can put yourself and dive deep, but whereas the resume has a fixed template. Every resume must follow the template. So you can look the same thing at differences. Depth, right? LinkedIn profile gives you room to elaborate, go deeper, volunteering experience, demonstrate skills, experience, personality, add project samples such as images, documents, videos. ఏదైనా మీరు ఏది చేస్తే అన్ని దాంట్లో మీరు ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. You can create articles, you can create posts. So those are the things, right? But whereas resume, you don't have that choice. We have limited, మనకు 1 or 2 pages లోనే ఫినిష్ చేయాలి కాబట్టి. So resume is very short. And personality, so your profile allows hiring managers and recruiters to actively seek out, add your skills, experiences, important to show your unique path, personality. Your profile summary should truly set you apart. So ఈ ప్రొఫైల్ సమ్మరీ అనేది మనం జస్ట్ 1 or 2 lines, 3 lines పెడతాము resume లో, but LinkedIn లో you can elaborate into very chunk of paragraphs and explain more about yourself, your personality, your aspirations and your achievements and your values. Finally, your values. What are you up to? What is, as a person, these are the things I want to work on. Some people work on environment issues. Some people work on, even though you are in software, you need to define yourself, right? Some people work on robotics. Some people work on, environment or, forest or environment issues.
you can highlight your values, core values. So అదనమాట. సో నెక్స్ట్ రికమెండేషన్స్. సో your resume rarely contain recommendations from peers or professionals, whereas your profile has a section dedicated to this information. సో మనకి వెరీ ఇంపార్టెంట్, ఇది కూడా వన్ ఆఫ్ ద థింగ్స్ టు ఫ్రెషర్స్. మీరు కాలేజ్ నుంచి బయటకు వచ్చేటప్పటికి అట్లీస్ట్ ఒక 5 to 10 రికమెండేషన్స్ ఉండాలంటే మీ కాలేజ్ ప్రొఫెసర్స్ దగ్గర నుంచి they will appreciate you. Oh, these are the things he or she did, and this is the recommendation kanaka unte, it will create very good value to the profile. LinkedIn lo manaki recommendations ane evarkana idea unnai cheppandi, just give a thumbs up or say something in the chat if you really know about recommendations. That's very important feature. అది నేను తప్పకుండా చూస్తాను. నాకు ఫస్ట్ రెజ్యూమ్ రాగానే ఫస్ట్ నేను ఎవరైనా రెజ్యూమ్ పంపించగానే వేర్ ఇస్ ద లింక్డ్ఇన్ ప్రొఫైల్, ఐ డోంట్ ఈవెన్ గో త్రూ ద రెజ్యూమ్. I want to see what is the activity overall, right? I will go to the LinkedIn and I will look at the, whole thing like summary and tarvata asalu em experience, and then directly I will go to the skills and recommendations. చాలా మంది ఎండోర్స్ చేస్తారు స్కిల్స్ అని, చాలా ఇంపార్టెంట్. మీరు స్కిల్స్ అన్ని పెట్టడం కాకుండా జావా లేకపోతే పైథాన్ అన్ని పెట్టేసుకోవచ్చు, రెజ్యూమ్ లో పెట్టడం ఎంతసేపు కాపీ పేస్ట్. బట్ వాట్ ఎవర్ హౌ మెనీ పీపుల్ ఆర్ ఎండోర్సింగ్ యూ? Yes, Vaishnavi worked on Python. 20 endorsements, 40 endorsement, 100 people endorsed. If the people are endorsing, that means you really worked on those technologies. That will give you a very good confidence to the hiring managers and recruiters. అది చాలా ఇంపార్టెంట్. రికమెండేషన్ ఇవ్వగానే అర్థమవుతుంది. ఓకే, సో వై పీపుల్ విల్ స్పెండ్ 5 to 10 minutes అబౌట్ యూ. ఒక మంచి డైరెక్టర్స్, ఒక పెద్ద పెద్ద మేనేజర్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళ దగ్గర వాళ్ళు మీ గురించి ఒక పారాగ్రాఫ్ రాయడం అంటే అంత ఈజీ కాదు కదా. వై దే డూ? యూ డోంట్ గివ్ లైక్ నువ్వేదో వాళ్ళకి ఏదో ట్రీట్ ఇచ్చేసి ఇమ్మని కూడా ఎవరు వాళ్ళు. ద పీపుల్ హూ బికాస్ దే ఆర్ పుటింగ్ సంథింగ్ అవుట్ దేర్, రైట్? సో ఇట్ ఈస్ ఇంపాక్టింగ్ దేర్ ప్రొఫైల్ ఆల్సో. ఎవరు పెడితే వాళ్ళకి ఎవరు వాళ్ళు, దే విల్ లుక్ ఫర్ యూ. దే క్లోజ్లీ అండర్స్టాండ్ అండ్ వర్క్ విత్ యూ అండ్ అబ్జర్వ్ యూ, దెన్ దే విల్ గివ్ యూ ద రికమెండేషన్. అది చాలా వాల్యూ ఉంటుంది. ఎందుకంటే నేను చూసినప్పుడు వైష్ణవి రికమెండేషన్స్ చూస్తాను, ఎవరెవరు ఇచ్చారు, వాళ్ళ ప్రొఫైల్స్ ఏంటి. ఇప్పుడు వైష్ణవి, ఐఎమ్ సేయింగ్ లైక్ ఎగ్జాంపుల్, ఐఎమ్ టేకింగ్ యూ వైష్ణవి యాజ్ అన్ ఎగ్జాంపుల్. సో మీతో పాటు మీ కొలీగ్స్ రికమెండేషన్ ఇవ్వచ్చు, నీతో పాటు వర్క్ చేసిన వాళ్ళు. అట్ ద సేమ్ టైం నీకన్నా హైయర్ పొజిషన్స్ లో ఉన్న వాళ్ళు ఇవ్వాలి. యూ హ్యావ్ టు థింక్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్. అండ్ పీపుల్ ఇన్ యువర్ కంపెనీ ఇన్ హైయర్ పొజిషన్, ఆర్ పీపుల్ ఇన్ డిఫరెంట్ కంపెనీస్ హు ఆర్ ఇన్ హైయర్ పొజిషన్, ఆర్ పీపుల్ హూ వర్క్డ్ బిఫోర్, మన పాత కంపెనీలో ఉన్న మేనేజర్స్ వాళ్ళందరూ ఇచ్చారనుకోండి, ఇట్ విల్ గివ్ ఎ లాట్ ఆఫ్ వాల్యూ. సో హైరింగ్ మేనేజర్స్ చూసినప్పుడు, ఓ దిస్ ఈస్ వాట్ Vaishnavi is doing, so let's start interacting with her, let's bring for the interview. అది మన ఫస్ట్ గోల్ ఏంటంటే ఫస్ట్ అందులోకి వెళ్ళాలి. ఇంటర్వ్యూ క్రికెట్ మ్యాచ్ ఉందనుకోండి, జస్ట్ లైక్ assume like our BCCI in India. How many people play cricket in India? Millions కదా. I would say like లక్షల్లో ఆడుతూ ఉంటారు. ఎవ్రీ గల్లీలో, ఎవ్రీ ప్లేస్ లో, ఎవ్రీ సిటీలో ఆడుతూ ఉంటారు. బట్ హౌ మెనీ పీపుల్ గెట్ సెలెక్టెడ్ ఫైనలీ? అంతే అలాగే ఉంది. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక జాబ్ రోల్స్ నవ్ డేస్ జాబ్ పొజిషన్స్ ఆర్ లైక్ BCCI క్రికెట్ మ్యాచ్ లో ఉన్న పొజిషన్స్ లో ఉన్నాయి. చాలా పొజిషన్స్ తక్కువ, క్యాండిడేట్స్ చాలా ఎక్కువ. సో ఎంత కష్టపడితే వాళ్ళు BCCIలో అందులో సెలెక్ట్ అయ్యి, లేకపోతే మన క్రికెట్ దాంట్లో సెలెక్ట్ అవుతారు, అంతలాగా మనం కూడా కష్టపడాలి. ఈ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో అంత కాంపిటీషన్ ఉంది. సో ఎవరైతే హూ విల్ ఫాలో దిస్ స్ట్రాటజీస్, దే విల్ ఓన్లీ get selected into at least to the interview rounds. So each strategy is what I'm telling all the strategies today is to just to get selected or to just get an interview call. Ante interview call రావడానికి ఇదంతా. వచ్చిన తర్వాత ఎలా కొట్టాలి, ఇప్పుడు మీరు ఒక్కసారి మీరు బరిలో దిగిన తర్వాత 6 ఎలా కొట్టాలి, 4 ఎలా కొట్టాలి, ఎప్పుడు 1 తీయాలి, ఎప్పుడు 2 తీయాలి, ఇవన్నీ సెపరేట్ స్ట్రాటజీస్ కదా. Knocking the interview is a separate strategy, but getting into that interview call is a separate strategy. This is the first step. So మనం లాస్ట్ టైం డిస్కస్ చేసుకున్నాం లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఎలా పెట్టుకోవాలి, తర్వాత పర్సనల్ బ్రాండింగ్, నీ గురించి నువ్వు తెలుసుకొని నీ మీద నువ్వు ఫోకస్ చేసుకొని ఏది నువ్వు హైలైట్ చేసుకోవాలి, ఏ పాత్రలో వెళ్ళాలి. దోస్ ఆర్ ద ఫస్ట్ ఇనీషియల్ 2 steps. నెక్స్ట్ వచ్చేసి రెజ్యూమ్ బిల్డింగ్ అనేది 3rd step. రెజ్యూమ్ ఎలా ప్రాపర్ గా మనం ఎలా కస్టమైజ్ చేసుకోవాలి ఏంటి. నెక్స్ట్ జాబ్ సెర్చింగ్, జాబ్ ఎలా సెర్చ్ చేసుకోవాలి, ఎలా అప్లై చేయాలి, ఇవన్నీ నెక్స్ట్ స్టెప్. నెక్స్ట్ వచ్చి దీని తర్వాత వచ్చేసి
Finally, how to crack the interviews. That we'll discuss in the future sessions. So yeah, let's dive deep. I think I'm going slow actually. Okay. So as I said, platform, LinkedIn is a living and breathing network where other students, graduates, professionals, very connectivity, right? That's the main advantage of LinkedIn. Now resume realities. You show the honest. What are the realities of the resume? Okay. So recruiters and hiring managers receive hundreds of resumes in a single person. So many, they may not even read your resume at all. So even if they read, very few seconds and max 3 to 5 seconds read చేస్తారు. So if you are writing for 3-4 pages, they will simply don't even open. ఒకసారి ఓపెన్ చేయగానే 4 pages కనిపించింది అంటే they simply close it. They don't have time to go through that 3-4 pages. Okay. And the large companies use database called ATS, applicant tracking systems. ATS అనేది వచ్చే ఇప్పుడు ఎప్పటి నుంచో ఉన్నాయి ఇవి. ఇప్పుడు now they became AI enabled. ఇప్పుడు ఇంకా స్మార్ట్ అయిపోయింది అది. సో ఇదివరకు అయితే ఓన్లీ జస్ట్ కీవర్డ్ సెర్చింగ్. ఇప్పుడు they can do anything. They can do as a human, right? They can go to LinkedIn, they can look at the LinkedIn's, and then they can compare with resumes. They can do all sorts of things and decide. ATS systems are becoming more and more smarter. And it will be really tough to sort and దాంట్లోంచి మనం ఫిల్టర్ అయ్యి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం అనేది అంత ఈజీ కాదు. సో నెక్స్ట్ ATS methods allow companies to search key skills, competencies, so they can quickly identify candidates with required skills. మనం ఇదివరకు అనుకున్నట్టుగా కీవర్డ్స్ తోనే సెర్చింగ్ అనేది ఉండేది ఇదివరకు ఈ ATS సిస్టమ్స్. ఇప్పుడు ఇంకా మనం చాలా అడ్వాన్స్డ్ గా ఉన్నాయన్నమాట. సో అందుకని it is crucial to include the keywords from job description in your resume. If a candidate resume or CV doesn't include those keywords, a member of that organization may never actually see the application, potentially leading to missing opportunities. మనం చెప్పుకున్నాం కదా, అట్లీస్ట్ ఆ కీవర్డ్స్ అనే పెట్టాలి. అలాగని చెప్పి ప్రతి కీవర్డ్ పెట్టద్దు. జస్ట్ డోంట్ పుట్ 100% కీవర్డ్స్ అక్కడ ఏదో ఉన్నాయో జాబ్ డిస్క్రిప్షన్ అన్ని పెట్టడం అనేది రాంగే. అట్ ద సేమ్ టైం డోంట్ పుట్ సంథింగ్ యూ నెవర్ వర్క్ ఆన్. అసలు ఎప్పుడు వర్క్ చేయలేదు దాని మీద. ఏదో జాబ్ కావాలి అని చెప్పేసి అవన్నీ పెట్టేశారు అనుకోండి, యూ కెనాట్ ఈవెన్ పెర్ఫార్మ్. దెర్ ఈస్ నో యూజ్ ఆఫ్ డూయింగ్ దట్, రైట్? సో మేక్ షూర్ యూ హైలైట్ దోస్ థింగ్స్ దట్ ఆర్ దేర్ ఇన్ ద జాబ్ డిస్క్రిప్షన్. Recruiters or hiring managers scan a resume in a matter of seconds. In a brief time, they decide whether to explore the candidate further or move on. Okay. If a connection is not made between candidate's background, experience, and job description, they simply move on. A connection రాదనుకుని మన జాబ్ డిస్క్రిప్షన్ కి దీనికి అంత సెట్ అవ్వలేదు అనిపిస్తే దే సింప్లీ మనకు అనిపిస్తుంది, అరే కరెక్ట్ గానే రాసాం, కరెక్ట్ గానే పెట్టాను కదా. నేను కూడా చాలా సార్లు అసలు నాకు కాల్ కూడా రాలేదు, రిప్లై కూడా రాలేదు, అసలు ఎందుకు రిజెక్ట్ అయ్యాను కూడా చెప్తే బాగుండేది కదా. అట్లీస్ట్ no, we are looking for this, you are not selected. That's okay. At least what they are looking on the job description is exactly what I have. Experience anta undi నాకు. I can definitely do that job 100%. నా కాన్ఫిడెన్స్ ఉంది, కానీ not selected simply. ఎందుకంటే there could be hundreds of reasons, not just because resume లేకపోతే resume బాలేదని కాదు. As I said, lot of recommendations are the referrals. Very important. Referrals ద్వారా వెళ్తుంది. I will tell you why referrals are more important than direct applying. Okay. And another thing, don't use 2-column resumes. Always use text-based resumes and sample formats. I can show you what is 2-column resumes and what is the problem with that. So we can also do that. And next, common mistakes లోకి వెళ్దామండి. Very important. మనందరికీ తెలుసు ఇదే. As I said, 3+ pages పెట్టడము, writing 4+ pages of CV. Resume అంటే మీరు CV పంపించడము. Using generic resume for multiple job postings. This is what everybody will does. They will just create one, just dump చేస్తుంటారు. రెజ్యూమ్ అనగానే పడేస్తారు. విత్ ఇన్ 2 seconds లో రెజ్యూమ్ తీసుకో అంటారు. అసలు రెజ్యూమ్ ఇచ్చే ముందు ఫస్ట్ నీ దగ్గర ఏ జాబ్ ఉంది అది అడగాను. ఎవరికి జస్ట్ రెజ్యూమ్ అలా పంపించద్దు. దెర్ ఇస్ నో యూజ్. ఇలా తీసేసుకుని ఇలా పాంప్లెట్ పంపించినట్టుగా మీరు ఇదిగో రెజ్యూమ్ నాకు ఏదైనా చూడు, ఇలా రెజ్యూమ్ ఇచ్చి నాకు ఏదైనా చూడు అంటే ఏం చూడాలి? సో దేంట్లో నేనేమంటే అంటే మీరు ఎవరైతే ఇస్తున్నారో వాడు చూసుకోవాలన్నమాట. ఓకే, ఏమున్నాయి జాబ్స్, ఏదైనా సెట్ అవుతుందా లేదా అని చెప్పి అక్కడ మీరు అట్లా అంటే అలా ఎవరికి పంపించాలి అంటే ఒక కన్సల్టింగ్ ఏజెన్సీస్ లేకపోతే వాళ్ళకి పంపించవచ్చు. ఓకే, దిస్ ఇస్ మై రెజ్యూమే, చూడండి ఏదైనా జాబ్ ఉంటే చూడండి. ఎందుకంటే దేర్ జాబ్ ఈజ్ లైక్ దట్. బట్ ఇఫ్ యూ ఆర్ సెండింగ్ టు యువర్ ఫ్రెండ్ ఆర్ సంబడి జస్ట్ లైక్ దట్, దే డోంట్ డూ ఎనీథింగ్. రెజ్యూమ్ తీసుకుని వాళ్ళు ఎవరికి అప్లై చేయాలో తెలీదు, వాళ్ళు ఎక్కడ ఫిల్టర్ చేసుకోవాలో తెలియదు, దాన్ని ఎలా కస్టమైజ్ చేయాలో. ఇప్పుడు నీ రెజ్యూమ్ నేను కస్టమైజ్ చేస్తే ఉపయోగం ఏముంది అక్కడ?
చేయకూడదు కదా, అలా చేయకూడదు కూడా. ఒకళ్ళ రెజ్యూమ్ ఇంకోళ్ళు మాడిఫై చేయకూడదు. దే కెన్ గివ్ ఫీడ్బ్యాక్. నాకు ఈ జాబ్ డిస్క్రిప్షన్ వచ్చింది, నాకు ఈ రెజ్యూమ్ వచ్చింది, రెండు చూసి నేను పర్టికులర్ పర్సన్ కి ఇగో ఇందులో ఇవన్నీ ఉన్నాయి, ఈ జాబ్ డిస్క్రిప్షన్ ఇది ఉంది, బట్ ఈ దాంట్లో చూస్తే ఇవి లేవు, ఈ స్కిల్స్ అవి లేవు, నువ్వు రియల్ గా వర్క్ చేసావా లేదా, సో నువ్వు రియల్ గా దీనికి జాబ్ అప్లై చేద్దాము అనుకుంటే నువ్వు అప్డేట్ చేయి అని చెప్పి మనం మళ్ళీ క్యాండిడేట్స్కి ఇవ్వాలి. అంతే తప్ప మనం తీసుకుని దాన్ని అప్డేట్ చేయడం అనేది చేయకూడదు. యాక్చువల్ క్యాండిడేట్ మస్ట్ అప్డేట్. అండ్ నాట్ ఇంక్లూడింగ్ కీవర్డ్స్, మనం ఇందాక చెప్పుకున్నాం కీవర్డ్స్. యూజింగ్ ద వర్డ్ టోన్ ఇన్ యువర్ రైటింగ్, ఆ టోన్ కూడా చాలా ఇంపార్టెంట్. అది ఎలా మనం ఉన్నది అది చూద్దాం ఎగ్జాంపుల్స్. ఫోకస్ ఆన్ డ్యూటీస్ ఇన్స్టెడ్ ఆఫ్ అచీవ్మెంట్స్, ఇది చాలా మంది చేస్తారు. వర్క్ ఆన్ దిస్, డిప్లాయిడ్ దిస్, అబ్జర్వ్ అయితే ఏంటంటే అనలైజ్డ్, అనాలిసిస్, ఇట్లాంటివన్నీ రాస్తారు. అది కరెక్ట్ గా రాయడం కాదు. అది మనకి ఒక కార్ ఫార్మాట్ అని ఉంది, ఛాలెంజ్, యాక్షన్, రిజల్ట్. ఐ విల్ గో త్రూ దట్. సో అలా మనం ఆ పర్టికులర్ ఫార్మాట్స్ లో రాయాలి రెజ్యూమ్ అనేది. నాట్ ఆర్డరింగ్ ఎక్స్పీరియన్స్ బై రెలవెంట్ ఆర్ ఇంపాక్ట్. తర్వాత నాట్ టెల్లింగ్ యువర్ కెరియర్ స్టోరీ ఇన్ యువర్ రైటింగ్. స్పెల్లింగ్ అండ్ గ్రామర్ మిస్టేక్స్ ఇది కూడా చాలా ఉంటాయి. నెక్స్ట్ లైక్ స్ట్రాంగ్ వర్క్ ఎథిక్స్ ఇలాంటివి పెట్టారనుకోండి, సో ఇది ఎలా ఉంటుందంటే మీ సెల్ఫ్ బూస్టింగ్ లా ఉంటుంది, కానీ అక్కడ మీ ఎక్స్పీరియన్స్ చెప్పినట్టు ఉండదు. ఐఎమ్ స్ట్రాంగ్ వర్క్ ఎథిక్స్, హార్డ్ వర్కింగ్ పర్సన్, ఇవన్నీ మీరు చెప్పడం కాదు, అది వేరే వాళ్ళు చెప్పాలి. మీ రికమెండేషన్ చెప్పాలి, వైష్ణవి ఈజ్ ఏ హార్డ్ వర్కింగ్ పర్సన్, వెరీ స్ట్రాంగ్ ఎథిక్స్ అని వేరే వాళ్ళు మీ గురించి చెప్పాల్సింది మీరు పెట్టకూడదు. మీరు మీ గురించి ఏది చెప్పాలి అంటే మీ స్కిల్స్, మీ అచీవ్మెంట్స్ చెప్పాలి తప్ప ఇలాంటి వర్డ్స్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. అలాగే ఎలాబరేట్, ఎలిజిబుల్ ఫాంట్స్, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. మన రకరకాల ఫాంట్స్, సైజులు, కలర్స్ పెట్టడం ఇవన్నీ చేయకూడదు. సివి స్కిల్స్ గ్రాఫ్, సమ్ పీపుల్ పుట్ గ్రాఫ్స్ ఆల్సో, విచ్ ఇస్ నాట్ రికమెండెడ్. నాట్ యూజింగ్ హెడర్స్ ఆర్ యువర్ నేమ్, అది చాలా ఉండాలి, హెడర్ నేమ్స్ అన్ని ఉండాలి. యాడింగ్ ఎ ఫోటోగ్రాఫ్ టు యువర్ రెజ్యూమే, దిస్ ఇస్ ఆల్సో మిస్టేక్. నెవర్ యాడ్ ఎనీ ఫోటోగ్రాఫ్స్ టు యువర్ రెజ్యూమే, ఆల్వేస్ యాడ్ టు ద లింక్డ్ఇన్ ప్రొఫైల్. ఓకే, ఇంక్లూడ్ రెఫరెన్సెస్ ఎట్ ద ఎండ్, ఇది కూడా అవసరం లేదండి. రెజ్యూమ్ కి రెఫరెన్సెస్ అవసరం లేదు. రెజ్యూమ్ ఈజ్ జస్ట్ యాజ్ ఐ సెడ్ బిఫోర్, ఇట్ ఈస్ జస్ట్ ఏ హైలైట్, ఇట్స్ ఎ ప్రివ్యూ. రెజ్యూమ్ ఈజ్ జస్ట్ ఎ ప్రివ్యూ అబౌట్ యువర్ సెల్ఫ్, అంతే. సో దాంట్లో ఇంత ఎలాబరేట్ గా మనం రెఫరెన్సెస్ వాళ్ళు అడిగితే మనం తర్వాత ప్రొవైడ్ చేయాలి. నాట్ సేవింగ్ డాక్యుమెంట్ విత్ సూటబుల్ నేమ్, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పీపుల్ విల్ జస్ట్ వాళ్ళు ఇష్టం వచ్చిన నేమ్ చేస్తూ ఉంటారు ఆ డాక్యుమెంట్ కి, అది కరెక్ట్ కాదు. అది కరెక్ట్ ప్రాపర్ డాక్యుమెంట్, ఆ నేమ్ చూస్తేనే అర్థమవుతుంది ఇది ఏదో చాలా కేర్లెస్ గా పెట్టాడు. అట్లా పెట్టకూడదు. మన నేమ్ ఆ డాక్యుమెంట్ కి ప్రాపర్ గా ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, టైటిల్ పెట్టుకుంటే బాగుంటుంది. అండ్ ప్రాపర్ ఫార్మాట్స్ ఆల్సో రియల్లీ ఇంపార్టెంట్. రెజ్యూమ్ మస్ట్ బి సెంట్ ఇన్ పీడిఎఫ్ ఓన్లీ, వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు డాక్యుమెంట్ పంపిస్తే ఏంటంటే ఎనీబడి కెన్ జస్ట్ ఎడిట్ లైక్ దట్. అఫ్ కోర్స్ పీడిఎఫ్ కెన్ ఆల్సో కన్వర్ట్ ఇన్ టు డాక్యుమెంట్, యూ కెన్ డూ ఆల్ దోస్ థింగ్స్, బట్ హూ విల్ హ్యావ్ దట్ మచ్ టైం. బట్ డాక్యుమెంట్ అన్నది పంపించడం కన్నా పీడిఎఫ్ ఈస్ ద బెస్ట్ ఫార్మాట్. I can send this PPTs, no need to write every point, but I can send this PPTs to everyone. Okay, next using personal pronouns అంటే మనకి ఐ అని చెప్పి రాస్తూ ఉంటారు, యూ, షీ, హీ, ఇట్, దే, ఇవన్నీ మనం జనరల్ గా రాయకూడదు రెజ్యూమ్ లో. ఐ వర్క్డ్ ఆన్ అని చెప్పేసి రెజ్యూమ్ ఎట్లా ఉండాలంటే జస్ట్ హైలైట్ చేయడం అంతే, స్కిల్స్. worked on these technologies and achieved these results. I will show you an example just like that. I అని చెప్పేసి I am working, we are working, ఇట్లా ఏం అవసరం లేదు. సో సింపుల్ గా ఉండడం బెటర్. The biggest mistake, lying. Never lie on your resume or CV or LinkedIn. This is number 1 point. అసలు లేనిది పెట్టకూడదు ఎప్పుడు కూడా. నెక్స్ట్ మన సెక్షన్స్ లో వద్దామండి. వైష్ణవి ఎంత టైం ఉంది మనకి ఇంకా? జస్ట్ వాంట్ టు చెక్. Yeah, you can take for 10 more minutes. 10 more minutes. Okay. At least, or maybe what we can do is we'll cover the resume section. మనం నెక్స్ట్ వీక్ కానీ ఎప్పుడైనా మళ్ళీ చూడొచ్చు. అంటే మనం చూసుకుంటే అజెండా ఐటమ్స్ 2, రైట్? బిల్డింగ్ ఏ రెజ్యూమే ఈజ్ 1 థింగ్. జాబ్ అప్లయింగ్, ఎలా హౌ టు అప్లై జాబ్స్ అనేది సెకండ్. మనం అది నెక్స్ట్ ఇంకొక సెషన్ లో చేద్దాం. ఓకేనా? Yeah, okay, sure. సో నౌ సెక్షన్స్ లోకి వచ్చామనుకోండి. ఫస్ట్ ఏం ఉండాలి రెజ్యూమ్ లో? హెడర్. రెజ్యూమ్ హెడర్ షుడ్ ఇంక్లూడ్ ఫుల్ నేమ్, నెంబర్, ప్రొఫెషనల్ ఈమెయిల్ అడ్రస్, లింక్డ్ఇన్. దట్స్ ఇట్. ఇంకేమి పెట్టడం అవసరం లేదు. ఓకే, ఆర్ ఇంక్లూడ్ యువర్ హెడర్ ఎవ్రీ పేజ్. అది జనరల్ గా పెట్టుకోవచ్చు. ఈవెన్ ఐఎమ్ నాట్ డూయింగ్ ఇట్, ఐ డోంట్ నో, మేబీ దట్స్ ఎ గుడ్ సజెషన్. ఎవ్రీ పేజ్ లోను, ఎవ్రీ పేజ్ కి మీకు అది హెడర్ కనిపించాలన్నమాట. నేమ్, నెంబరు, ఈమెయిల్ అడ్రస్ అండ్ లింక్డ్ఇన్. ఓకే,
Do not include full home address. So some people did in the past actually. Well, complete home address ఇవ్వడము. Some people will put passports, birth dates. అవసరం లేదు అసలు అవన్నీ. Don't reveal any PII. Those are all very secure information. Never reveal those information in the resumes. Okay. So town, you can include town or country because that area will give you like, oh, this is a Hyderabad area లో ఉంటున్నాడు, ఇతను బెంగళూరు ఏరియాలో ఉంటున్నాడు ఒక చిన్న ఐడియా వస్తుంది. అంటే దట్ విల్ ఆల్సో హెల్ప్. దట్ మే నాట్ హెల్ప్ ఫర్ ఎవ్రీ ప్రొఫైల్. యాజ్ ఐ సెడ్ ఎవ్రీ రెజ్యూమ్ కి అవసరం లేదు. మీరు ఎక్కడో రిమోట్ జాబ్ అప్లై చేస్తారు, యు ఆర్ ఇన్ బెంగళూరు అండ్ యూఆర్ అప్లయింగ్ ఫర్ రిమోట్ జాబ్ ఇన్ హైదరాబాద్. సో యూ నో నీడ్ టు మెన్షన్ దట్ ఎక్కడ ఉన్నావు అనేది కూడా చెప్పని అవసరం లేదు. ఎందుకంటే మీరు తర్వాత చెప్తారు కదా ఎక్స్పీరియన్స్ పెట్టేటప్పుడు యూ మస్ట్ మెన్షన్ లైక్ ప్లేస్. దట్స్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రొఫెషనల్ సమ్మరీ. నెక్స్ట్ హెడర్ అయిపోయిన తర్వాత సింపుల్ ప్రొఫెషనల్ సమ్మరీ. యువర్ ప్రొఫెషనల్ సమ్మరీ షుడ్ బి లొకేటెడ్ డైరెక్ట్లీ బిలో యువర్ హెడర్. After professional, like a professional summary, 2 to 4 sentences describing your career goals, past experiences, and how they relate to position you are applying for. ఇది వెరీ ఇంపార్టెంట్. చాలా మంది జనరిక్ గా పెడతారు. జనరిక్ గా పెట్టకూడదు. గోల్స్ ఏంటి, ఏం చేసావు, పాస్ట్ ఎక్స్పీరియన్స్ గురించి సింపుల్ గా 1 or 2 lines లో చెప్పడము. అండ్ వై దిస్ రిలేట్ టు ద పొజిషన్ యూఆర్ అప్లయింగ్. ఈ పర్టికులర్ పాయింట్ మీరు కస్టమైజ్ చేసుకోవాలి. మనకి జాబ్ డిస్క్రిప్షన్ ఇది వచ్చింది. సమ్ టైమ్స్ జాబ్ డిస్క్రిప్షన్ అనేది మీకు కంప్లీట్ గా రాకపోవచ్చు. మీ ఫ్రెండ్ ఎవరో చెప్తారు ఇట్లాంటి స్కిల్స్ కావాలరా, ఇట్లాంటిది. ఓకే, దాన్ని బేస్ చేసుకుని మీరు మార్చాలి. రెజ్యూమ్ కొంచెం కస్టమైజ్ చేయాలి. సో మనకి నాట్ ఆల్వేస్ విల్ గెట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ జాబ్ డిస్క్రిప్షన్ అనేది రాదు. రిక్రూటర్స్ కానీ లేకపోతే ఫ్రెండ్స్ కానీ ఏదైనా చెప్పినప్పుడు ఏం టెక్నాలజీస్ ఏమేం చేస్తానో కొంచెం బాగా డీటెయిల్ గా అడిగి వాళ్ళ గురించి ఆ పర్టికులర్ పొజిషన్ గురించి అడగండి. అడిగిన తర్వాత దాన్ని బేస్ చేసుకుని మీరు ఇక్కడ ఈ ప్రొఫెషనల్ సమ్మరీ అనేది కొంచెం మాడిఫై చేయాలి. అండ్ థింక్ అబౌట్ యువర్ కెరియర్ గోల్స్ వి ఐడెంటిఫైడ్ ఇన్ ద ప్రీవియస్ సెక్షన్. మనం ఇందాక అనుకున్నాం కదా కెరియర్ గోల్స్ అవన్నీ. వాట్ ఆర్ యువర్ గోల్స్, కెరియర్ గోల్స్ అండ్ అంబిషన్స్. ఇది కూడా పెట్టచ్చు 1 or 2 lines. నెక్స్ట్ సెక్షన్ ఎడ్యుకేషన్. ఇమ్మీడియట్లీ ఎడ్యుకేషన్ పెట్టాలి. So if you are a recent graduate, you may list your education related achievements first and professional experiences later. If you are early in career professional with a few years of experience, you may want to list your professional experience first and education achievements later. మన ఈ 2 sections కు ప్రాబ్లం లేదు. ఎక్స్పీరియన్స్ ఎడ్యుకేషన్ ఎలా అయినా పెట్టచ్చు. ముందు ఎక్స్పీరియన్స్ తర్వాత ఎడ్యుకేషన్ ఆర్ ఎడ్యుకేషన్ దెన్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మీరు ఫ్రెషర్స్ అనుకోండి, ఫస్ట్ దే పుట్ ద ఎడ్యుకేషన్. అది ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు ఏం చేశారు ఏంటి అని. List the name of the college you attended, degree, certification attained, and year you graduated, achievements, awards, any specific courses that you are complementary to the job position you are applying. ఇప్పుడు ఏదైనా కోర్సెస్ చేస్తే ఆ కోర్సులు అన్ని పెట్టడం ఇంపార్టెంట్ ఇది ఎడ్యుకేషన్ సెక్షన్ లో. నెక్స్ట్ ఎక్స్పర్టీస్ అండ్ స్కిల్స్. సో బిఫోర్ రైటింగ్ దిస్ సెక్షన్ థింక్ బ్యాక్ టు ద స్కిల్స్ యూ లిస్టెడ్ ఇన్ ద కెరియర్ పాత్. ఇది ఒక వర్క్ షీట్ ఉంది, నాకు నేను పంపిస్తాను. ఆ వర్క్ షీట్ నుంచి యూజ్ చేసుకుని మనం రాయొచ్చు. Briefly list professional skills you have developed during the college and professionals. Add skills listed. ఇవన్నీ expertise and skills. అంటే ఎగ్జాంపుల్ మీ టెక్నాలజీస్ అనమాట. వర్క్ ఆన్ జావా, Azure, AWS అని మనం రాస్తాం కదా. ఆ స్కిల్స్ అన్ని ఒక సెక్షన్ కింద పెట్టుకుంటే వాళ్ళకి అర్థం అవుతుంది. చదివి వాళ్ళకి దీస్ ఆర్ ద స్కిల్స్ ఈ వర్క్ ఆన్ అని చెప్పేసి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్. అసలు ఈ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎక్కడ ఉన్నది ఏంటి అన్నది. Decide what order. I think reverse chronological is the best one. Okay. And job title, dates you worked on, and position. Very important. So include one more thing I missed. And header low, you can include your title. And either you can include your latest designation. Let's say senior software engineer. You can also include your aspirational goal. And మీరు లీడర్ అవుతుంది, కెరియర్ లీడర్, లేదంటే ఒక మేనేజ్మెంట్ అనుకుంటే ఒక ప్రోగ్రామ్ మేనేజర్ అవుదాం ఉంటే అది పెట్టచ్చు. ఇది దెర్ ఈస్ నో రిస్ట్రిక్షన్. లింక్డ్ఇన్ లో కూడా అంతే. లింక్డ్ఇన్ లో కూడా మన నేమ్ కింద మనం ఏది అవుదాం అనుకున్నామో అది పెట్టచ్చు అనమాట. ఆస్పిరేషనల్ టైటిల్ పెట్టచ్చు. ఓకే, బట్ హియర్ ఇక్కడికి వచ్చేసేటప్పటికి ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ లో యూ షుడ్ నాట్ డూ ఎనీ మిస్టేక్స్. యూ జస్ట్ పుట్ ఎగ్జాక్ట్ టైటిల్. మనకి మన ఆర్గనైజేషన్ లో టైటిల్స్ కొంచెం సార్ డిఫరెంట్ గా ఉంటాయి, పర్వాలేదు. ఆ టైటిల్ పెట్టడం అనేది ఇంపార్టెంట్. అంటే మీరు ఎగ్జాక్ట్ టైటిల్ ఏంటి ఇప్పుడు. సో పైన చూస్తే మీరు ఏమవుదాం అనుకుంటున్నారో ఉంటుంది, కింద చూస్తే మీరు ప్రెసెంట్ ఎక్కడ ఏ పొజిషన్ లో ఉన్నారు. అంటే ఇట్ విల్ గివ్ ఏ హోలిస్టిక్ పిక్చర్. ఎండ్ టు ఎండ్ యువర్ కెరియర్ జర్నీ వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. సో డేట్స్ ఇంపార్టెంట్, ఎప్పుడు జాయిన్ అయ్యారు ఏంటి అన్నది. సో గ్యాప్స్ వచ్చినా ప్రాబ్లం లేదు. సో మీరు కాన్ఫిడెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఏదైనా గ్యాప్ ఉన్నా కూడా యూ కెన్ డెఫినెట్లీ షో దట్
రిలవెంట్, ఎందుకు గ్యాప్ వచ్చింది, ఏంటి నీ కరెంట్ ఏం చేస్తున్నారు ఏంటన్నది కూడా మీరు చెప్పొచ్చు. సో బిగిన్ ఈచ్ జాబ్ డిస్క్రిప్షన్ విత్ వన్ సెంటెన్స్ అండ్ నెక్స్ట్ జాబ్ ఐ విల్ గో త్రూ దిస్ అండ్ ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ వాలంటీరింగ్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ పెట్టచ్చు, ఇది ఆప్షనల్ స్పేస్ ని బట్టి. సో దీస్ ఆర్ ద థింగ్స్ హైలైట్. ఏం ఆ రెజ్యూమ్ లో ఏది ఉండాలి ఖచ్చితంగా. బ్రాండింగ్ ఫస్ట్ ఇంపార్టెంట్. వాట్ మేక్స్ యూనిక్. మనకి పిసిపిఎల్ ఉంది కదా, ప్యాషనేట్ కెరియర్ అండ్ పాజిటివ్ లైఫ్ స్టైల్, ఇది అందులో రిప్రజెంట్ అవ్వాలి. జస్ట్ నాట్ కెరియర్ ఒక్కటి ఏదో టెక్నికల్ గా నేను స్ట్రాంగ్ అంటే ఇంక మరి ఏంటి తర్వాత అంతా వీక్ అనమాట. ఓన్లీ టెక్నికల్ గా స్ట్రాంగ్ గా చూపిస్తున్నావు అంటే ఐ డోంట్ నో, యూ మైట్ హ్యావ్ లాట్ ఆఫ్ వీక్ పాయింట్స్. అవన్నీ నాకు ఇంపాక్ట్ అవుతాయి కదా. ఇప్పుడు యాజ్ అ పర్సన్ ఇఫ్ యు ఆర్ నాట్ షోకేసింగ్ దట్ యు ఆర్ స్ట్రాంగ్ ఇన్ ఆల్ ద థింగ్స్, కమ్యూనికేషన్, లీడర్షిప్ అండ్ ఛాలెంజెస్, టేకింగ్ ఛాలెంజెస్, ఆల్ దోస్ థింగ్స్ లో నాకు ఏం కనిపించలేదు అనుకోండి, అది ఏమవుతుందంటే వీళ్ళు తీసుకుంటే ఏమవుతుందో టీమ్ లో సరిగా మనకి మళ్ళీ ఎలా అవుతాడో లేదో. సమ్ పీపుల్ ఏమవుతుందంటే పీపుల్ హూస్ టూ మచ్ ఇన్ టెక్నికల్, దే విల్ డిస్టర్బ్ ద టీమ్. అందరూ వచ్చిన తర్వాత ఎక్స్పీరియన్స్ పీపుల్, సూపర్ టాలెంటెడ్, వాడు వచ్చిన తర్వాత హీ వోంట్ అలైన్ విత్ అదర్స్. ఏమవుతుందంటే ఇది బాగాలేదు, అది బాగాలేదు, అదలా ఉండకూడదు, ఇదిలా ఉండకూడదు, నేను వర్క్ చేసా మొత్తం రీవ్యామ్ చేసేద్దాం, దిస్ ఇస్ నాట్ ద వే టు డూ ఇట్. చూసాను నేను నా ఎక్స్పీరియన్స్ లో చాలా మంది పెద్ద పెద్ద ఆర్కిటెక్ట్స్ వస్తారు, వచ్చి ఉన్నదంతా పాడు చేస్తారు. అసలు అందరినీ ఏంటిది ఇలా చేశారు ఏంటి మమ్మల్ని తిట్టడం. అరే వీ కంప్లీటెడ్, వీ డిప్లాయిడ్ అండ్ సో మచ్ ప్రాఫిట్స్ కంపెనీకి వచ్చాయంటే నో, దిస్ ఇస్ నాట్ ద వే టు డూ ఇట్ అంటారు. అయినా కూడా ఏంటంటే దే హ్యావ్ దట్ వాట్ వీ కాల్ ఫిక్స్డ్ మెంటాలిటీ అనమాట. ఇలా కాదు ఇలాగే చేయాలని చెప్పి. ఇట్ నెవర్ హ్యాపెన్స్. అది మళ్ళీ చేయలేవు. ఒక 3-4 years అయిపోయిన ప్రాజెక్ట్ ని రీవ్యాంప్ చేయడం అనేది అవ్వదు. సో అలా ఏంటంటే ఎగ్జాంపుల్ చెప్తున్నట్టే దే డోంట్ అలైన్ విత్ ద గోల్స్ ఆఫ్ ద టీమ్, ద నార్మ్స్ ఆఫ్ ద టీమ్, ద రిథమ్ ఆఫ్ ద టీమ్. దోస్ ఆర్ ఆల్ ద వెరీ ఇంపార్టెంట్. హైరింగ్ మేనేజర్ చూసేది అదే. మనం అందరం ఏమనుకుంటాం స్కిల్స్ అనుకుంటాం. స్కిల్స్ ఒక్కటే కాదు, మన టీమ్ లో వీడు ఎలా అవుతాడు లేదా. మన ఐఫోకస్ చూడండి, చాలా మంది బ్రిగేడర్లు చేస్తారు కానీ కొంతమందే ఉంటారు. ఎందుకంటే దే నో, ఒక అంత అర్థమవుతుంది కానీ తర్వాత దే మే నాట్ అలైన్ విత్, దే మే నాట్ హ్యావ్ ఇంట్రెస్ట్. అది మనకి ఇక్కడ వచ్చిన తర్వాత వాడు అలా వెళ్ళిపోతే చాలా వేస్ట్ కదా. అక్కడికి వచ్చిన తర్వాత ఇదర్ మనకి ప్రాబ్లం క్రియేట్ చేసినా అది ఎందుకు పనికిరాదు. ఇంటర్వ్యూ డూప్ అంతా, ఇంటర్వ్యూ అన్నెసరీ టైం వేస్ట్ అంతా. వాళ్ళని హైర్ చేసుకోవడము, తర్వాత వాళ్ళని ర్యాంప్ అప్ చేయడం, వాళ్ళకి కేటీ ఇవ్వడం, అన్ని ఇచ్చిన తర్వాత దే ఆర్ గోయింగ్ టు డిస్టర్బ్ ద హోల్ టీమ్. దెర్ ఇస్ నో పాయింట్. అలాగే వాళ్ళకి బోరింగ్ కొట్టింది అనుకోండి, వాళ్ళు బోర్ ఫీల్ అయినా కూడా అవసరం లేదు మనకి. వాడేంటి మహా అయితే 1 or 2 months ఉంటారు, 6 months ఉంటే వెళ్ళిపోతారు వాళ్ళు. సో వీ నీడ్ టు ఫైండ్ ఎ రైట్ క్యాండిడేట్. అది హైరింగ్ మేనేజర్. అందుకనే వీ హ్యావ్ టు షోకేస్ అవర్ బోత్ ప్యాషనేట్ కెరియర్స్ అండ్ పాజిటివ్ లైఫ్ స్టైల్. సో అవన్నీ మనకి రికమెండేషన్స్, స్కిల్స్, ఎండోర్స్మెంట్స్, రియల్ గుడ్ పోస్ట్స్ మనం లింక్డ్ఇన్ లో పెట్టి పోస్ట్ బట్టి అర్థమవుతుంది ఎలాంటి పర్సన్. సో అందుకని ఏది పెడితే అది షేర్ చేయదు. అది ఇక్కడ మన అలాగని చెప్పి ఇంక రోజు కూడా షేర్ చేసుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి మన లింక్డ్ఇన్ లో, అది కూడా ఓవర్ అయిపోతుంది. వీడు ఏంటి మొత్తం రోజు లింక్డ్ఇన్ మీద కూర్చుంటున్నాడు, అయితే వీడికి కష్టం. ఎవరో పెద్ద పోస్టులు పెడితే దాన్ని రీపోస్టులు చేసేయడము, లేకపోతే దాన్ని మళ్ళీ మార్చి ఇంకోలో పెట్టేయడము. సో అథెంటిసిటీ ఉండదు అక్కడ. అది చాలా ఇంపార్టెంట్, అంతే కదా. సో దేర్ ఇస్ ఎ రైట్ బ్యాలెన్స్. అలాగని చెప్పి లింక్డ్ఇన్ ఒక 1 month కో 1 year కో ఓపెన్ చేసి వాడు వేస్టే, వాడు ఏదో చేసుకుంటాను అంటే హీ డోంట్ కేర్ అబౌట్ హిస్ కెరియర్. ఈవెన్ దో యార్ జాబ్ ఉంది, శాలరీ వస్తుంది, హీ హ్యాస్ హిస్ ఓన్ థింగ్స్ గోయింగ్ ఆన్ ఇన్ హిస్ లైఫ్. ఈస్ నాట్ కమింగ్ బ్యాక్ టు లింక్డ్ఇన్, ఈస్ నాట్ టెల్లింగ్ అబౌట్ హిమ్సెల్ఫ్ ఆర్ హెర్ సెల్ఫ్, అండ్ హీఈస్ నాట్ ప్రొజెక్టింగ్ హిస్ అచీవ్మెంట్స్. ఏమీ చెప్పట్లేదు. అంటే ఏంటి, దే హ్యావ్ దేర్ ఓన్ థింగ్ అనమాట. ఇప్పుడు జాబ్ పోయినప్పుడు అప్పుడు వస్తాడు లింక్డ్ఇన్కి, జాబ్ పోగానే అప్పుడు ఇంకా రెడీ స్టార్ట్ అని చెప్పి ఈ సర్టిఫికేట్ ఆ సర్టిఫికేట్ చేసేసాడు. ఇంకా అప్పుడు లింక్డ్ఇన్ పోస్టులు మొదలెడతాడు. అంటే ఇన్నాళ్ళు ఏం చేశాడు తెలియదు. సో ఐ కెనాట్ గెస్ హిజ్ ప్యాషనేట్ లైఫ్ స్టైల్. కెరియర్ ఓకే, సర్టిఫికేషన్ చేస్తున్నాడు, ఎక్స్పీరియన్స్ వచ్చింది, బాగానే ఉంది. కానీ అసలు ఏమైంది, ఈ 10 ఏళ్ళు లేడు లింక్డ్ఇన్ లో, ఒక్క పోస్ట్ లేదు 10 ఏళ్ళ నుంచి, లేదా 5 ఏళ్ళ నుంచి లేదు. అంటే ఈజ్ ప్యాషనేట్ లైఫ్ స్టైల్ ఏంటో నాకు తెలియదు, మనకి తీసుకుంటే ఏమవుతాడో తెలియదు నాకు. సో అలాంటిది అనమాట. సో అందుకని లింక్డ్ఇన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. యువర్ బ్రాండ్ ఈజ్ యువర్ రిప్యుటేషన్, చెప్పాను కదా. యువర్ యూనిక్ వాల్యూ ప్రపోజిషన్ అండ్ ATS ఫార్మాట్స్. మన సింపుల్ ఫార్మాట్ ఉండాలి, ఫోకస్ ఆన్ కంటెంట్, ఇవన్నీ మనం ఇందాక డిస్కస్ చేసుకుంటాయి. సో లింక్డ్ఇన్ యూస్ చేసినప్పుడు కస్టమైజ్డ్ URL పెట్టుకోండి. బోత్ రెజ్యూమ్ అండ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ సపోర్ట్ యువర్ బ్రాండ్. అది చాలా ఇంపార్టెంట్. రెజ్యూమ్ లో ఉన్నది ఒకటి, లింక్డ్ఇన్ లో ఇంకోటి ఉందంటే దట్స్ అన్ అగైన్ ఫెయిల్యూర్. సో మీరు
ఒక ఏదైనా హైలైట్ చేస్తున్నారు అంటే నేను ఈ పర్టికులర్ టెక్నాలజీ ఈ పర్టికులర్ దాంట్లో సూపర్ అని చెప్పి మీరు రెజ్యూమ్ లో సూపర్ అని రాస్తారు, అన్ని గ్రేట్ అని. బట్ అందులోకి వెళ్ళేవాడు ఏం కనిపించదు రెజ్యూమ్ లో, లింక్డ్ఇన్ లో. అలా ఉండకూడదు, అంటే మ్యాచ్ అవ్వాలన్నమాట, అక్కడ ఇక్కడ కూడా మ్యాచ్ అవ్వాలి. సో వెరీ ఇంపార్టెంట్, అది చూసుకోండి. తర్వాత అకంప్లిష్మెంట్స్ మనం చెప్పుకున్నాం కదా, బుల్లెటెడ్ అకంప్లిష్మెంట్స్, ఫోకస్ ఆన్ యాక్షన్స్ అండ్ రిజల్ట్. ఓకే, అండ్ మనకి మెట్రిక్స్, యూజ్ ప్రాపర్ మెట్రిక్స్ చాలా ఇంపార్టెంట్. మన నెంబర్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ అచీవ్మెంట్స్, ఆర్ లెట్స్ సే హౌ మచ్ యూ సేవ్డ్ ఇన్ ద ప్రాజెక్ట్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో యువర్ రెజ్యూమ్ టెల్స్ యువర్ ప్రొఫెషనల్ స్టోరీ, యూజ్ ఇట్ టు సెల్ యువర్ సెల్ఫ్. ఇది ఫైనల్ మనం చెప్పుకున్నట్టుగా యూ హ్యావ్ టు సెల్ యువర్ సెల్ఫ్. సో వన్ మోర్ థింగ్ అండి, చాలా మంది 15 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది మనకి, చాలా 20 years, ఇప్పుడు నాకు 23 అంతా ఉంది. సో ఐ నో నీడ్ టు పుట్ ఎవ్రీథింగ్ ఇన్ రెజ్యూమే. దట్ ఈస్ అనదర్ కాన్సెప్ట్. జనరల్లీ జస్ట్ ఫోకస్ ఆన్ 10 years, లాస్ట్ 10 years. ఎందుకంటే బిఫోర్ 10 years చేసింది ఇప్పుడు అసలు రిలవెంటే కాదు. ఆ టెక్నాలజీ అవ్వచ్చు, ఆ డొమైన్ అవ్వచ్చు, ఆ స్కిల్స్ అవ్వచ్చు, అన్ని ట్రాషే అయిపోయింది. ఎందుకంటే నేను ఎప్పుడో 10 years బ్యాక్ వర్క్ చేసిన టెక్నాలజీ ఇప్పుడు ఉండదు. 10 years ఏంటి అసలు, లాస్ట్ ఇయర్ 2-3 years బ్యాక్ ఉన్నదే ఉండట్లేదు టెక్నాలజీస్. సో నెవర్ పుట్ ఎంటైర్ స్టోరీ, జస్ట్ అవన్నీ లింక్డ్ఇన్ లో పెట్టుకోండి. ఎవరైనా రియల్ గా పీపుల్ విల్ గో టు లింక్డ్ఇన్, దే విల్ లుక్ డీప్, దే విల్ స్క్రోల్ డౌన్ అండ్ సీ అసలు సురేష్ ఏం చేశాడు, వాడు పుట్టినప్పటి నుంచి ఏం చేశాడు అని చెప్పి రియల్ గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసుకుంటారు. కొంతమందికి అంత టైం ఉండదు. దే విల్ సీ ఓ లాస్ట్ 10 years ఏం చేశాడు. చాలా మంది చూసేది అదే, లాస్ట్ 5 to 10 years అసలు ఏంటి, ఎలా ఉంది కెరియర్ ప్రోగ్రెషన్, ఎలాంటి వాటి మీద పనిచేశాడు. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. సింప్లీ పుట్ ద ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ ఎ రెజ్యూమే. There are a lot of references ఉన్నాయండి ఇక్కడ నేను ఇచ్చాను. I will send this PPT so that you can access all these links అన్నమాట. ఓకే, లాస్ట్ మనకి ఇంకా బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద డెమో అంటే నేను లైవ్ ఇంటర్వ్యూస్ చేసే ముందు ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చెప్పుకున్నట్టు, ఇన్ ద హెడర్ ఇంక్లూడ్ యువర్ డిజైర్డ్ రోల్ అలాంగ్ విత్ ఫోన్ నెంబర్, ఎవ్రీథింగ్. It's okay to differentiate. It is okay to be different from the actual title in the company. As I said, company title different, మనం title లో పెట్టేది different ఉండొచ్చు. If you are considering multiple roles, then make one resume for each role. ఒక లెట్స్ సే లీడర్షిప్ రోల్, ఒక డేటాబేస్ ఇంజనీర్, లేకపోతే ఒక ఫ్రంట్ ఎండ్ ఇంజనీర్, ఇట్లా ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు మార్చుకోవచ్చు, డిఫరెంట్ రెజ్యూమ్స్ మీరు టైటిల్ మార్చి మీరు పెట్టచ్చు అనమాట. అండ్ డోంట్ వాంట్ టు లిస్ట్ సంథింగ్ యూజ్లెస్, అబ్సల్యూట్ నెసెసరీ, అవన్నీ అవసరం లేని తీసేయండి. అండ్ వెరీ ఇంపార్టెంట్, గిట్హబ్, యూట్యూబ్ ఛానల్స్ ఉంటే, బ్లాగ్స్ కానీ ఆర్టికల్స్ కానీ ఉంటే, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు పుట్ దోస్. దీస్ ఆర్ ద థింగ్స్ దట్ విల్ హైలైట్, that will make you fall into this 25%. ఓవరాల్ గా ఒక 500 resumes వస్తే మనకి ఫస్ట్ 50 resumes తీసుకున్నాం అనుకోండి, ఆ 50లో పడడానికి ఇలాంటివి ఛాన్స్ అవుతాయి. డిఫరెన్షియేట్, అందరూ చేయరు కదా, అందరూ యూట్యూబ్ ఛానల్స్ పెట్టరు. పెట్టిన కంటెంట్ ఎలాంటివి పెడుతున్నారు ఏంటి, బ్లాగ్స్, అది గిట్హబ్, అందరూ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ చేయరు కదా, చేసి ఎలాంటివి చేశారు. సో చేస్తే ఖచ్చితంగా పెట్టండి. ఒకవేళ చేయకపోతే యూ హ్యావ్ టు స్టార్ట్ సంథింగ్. ఇదే కదా పర్సనల్ బ్రాండింగ్, ఇదే. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంది, మీకు కెమెరా ముందు మాట్లాడడం బాగా ఇంట్రెస్ట్ ఉంది అంటే స్టార్ట్ ఏ యూట్యూబ్ ఛానల్, వై నాట్? ఆఫ్ కోర్స్ చాలా కంటెంట్ ఉంది బయట, బట్ యూ షో యువర్ స్పెషాలిటీ, యువర్ స్పెషల్ వే ఆఫ్ టెల్లింగ్ ది థింగ్స్. సో అది చేయొచ్చు, బ్లాగ్స్ చేయొచ్చు, ఆర్టికల్స్, యువర్ ఓన్ వెబ్సైట్ పెట్టుకుని దాంట్లో అప్డేట్స్ ఇవ్వచ్చు. లేదు, యూ కెన్ వర్క్ ఆన్ ఏ గిట్హబ్ ప్రాజెక్ట్, యువర్ ఓన్ ఐడియా ఉంది, స్లోగా దాన్ని వర్క్ చేసుకోవచ్చు. ఆ టైంని మీరు యూటిలైజ్ చేసుకొని మీరు ఎవ్రీ వీక్ ఒక కమిట్ చేశారనుకోండి, ఐ కెన్ సీ ద ప్రోగ్రెస్. ఓ ఎవ్రీ వీక్ హీఈస్ వర్కింగ్ ఆన్ సమ్ పర్సనల్ ప్రాజెక్ట్, సో హీఈస్ డెడికేటెడ్, హీ హ్యాస్ హిజ్ ఓన్ గోల్స్. మనకు చాలా ఇంప్రెషన్ వస్తుంది ఆ క్యాండిడేట్ మీద. లేదు, మీకు అంత పెద్ద ఐడియా ఏం లేదు, బట్ యూ కెన్ కంట్రిబ్యూట్ టు అదర్స్ ఐడియా, అంతే కదా. చాలా ఉంటాయి మనకి గిట్హబ్ లో, చాలా ఓపెన్ సోర్స్ ఐడియాస్ ఉంటాయి, యూ కెన్ కంట్రిబ్యూట్. ఇది సాఫ్ట్వేర్ కి కదండి, ఎనీ ఇండస్ట్రీ డూ సంథింగ్ apart from your normal job or duties that will give a differentiate from others. So specific role ఇందాక అనుకున్నట్టుగానే డోంట్ క్రియేట్ జనరిక్ రెజ్యూమ్స్. జస్ట్ ఒక రెజ్యూమ్ పెట్టుకుని అన్నిటికీ అదే కొడితే అలా పనికిరాదు. జనరిక్ రెజ్యూమ్ పెట్టుకోవద్దు. యాజ్ ఐ సెడ్ 10 to 15 years ఫోకస్ ఆన్ లాస్ట్ 10-15 years. తర్వాత యాడ్ హైపర్ లింక్స్. యూ కెన్ యాడ్ హైపర్ లింక్స్. ఇట్ హెల్ప్ మేనేజర్స్ అండ్ ఇంటర్వ్యూస్ టు గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. మీ కంపెనీ గురించి కానీ, మీరు చేసిన అచీవ్మెంట్ ప్రాజెక్ట్స్, లెట్స్ సే ఆ ప్రాజెక్ట్ ఒక వెబ్సైట్ లేకపోతే ఒక యాప్ ఏదైనా బయటకి అవుట్ సైడ్ ఉందనుకోండి. సమ్ టైమ్స్ యువర్ ప్రాజెక్ట్ మే నాట్ బి విజిబుల్ అవుట్ సైడ్, బట్ ఇఫ్ ద ప్రాజెక్ట్ ఈస్ విజిబుల్ ఆన్ ద అవుట్ సైడ్, యూ కెన్ పుట్ ద రెఫరెన్సెస్, ఆ URLs, లింక్డ్ఇన్ రెఫరెన్సెస్ పెడితే, లింక్స్
they can click and see. That will give more experience. Oh, this project is chala baagundi. Vaishnavi worked on this project. That will give extra credits anamata. So build text formats, resumes only. Don't create any fancy colors. So alantivi em vaddu. So there are so many resumes. Resume reviewers unnaru manaki. Nenaithe free gaane chestanu. So there are few people will do for paid also. They will take some money and they will resume, they will review, and they will give you all the feedback. So then triple R, resume review and recommendation. I am ready to do triple R services, RRR anamata. So resume review and recommendation. Please feel free to send your profile, your resume. I will review your LinkedIn. I can review your resume and I can give some suggestions. So another point, emphasize more on impact you and your project created and your accomplishments than your responsibilities. Responsibilities చాలా మంది చేస్తారు కానీ కట్టాల్సింది ఏంటంటే your impact, what impact you created and what you learned, what your accomplishments. ఫైనల్ గా దానివల్ల ఏమొచ్చింది మీకు కానీ మీ టీంకి కానీ ఏమి సాధించారన్నది పెట్టాలన్నమాట. సో యా, ఇవన్నీ మనం డిస్కస్ చేసుకున్నాము. Hire career coaches. This is also important. ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేయాలి. We have to invest on yourself if you really want to get selected. సో మనం ఒకటి ఏదైనా చేస్తున్నాం అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టక తప్పదు కదా. మీకు రిజల్ట్ రావాలి అంటే, మంచి జాబ్ విత్ వెరీ గుడ్ ప్యాకేజ్ వచ్చింది అంటే ఈ మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ విత్ ఇన్ 1 month లో మీకు బ్యాక్ వస్తుంది. ఇట్స్ ఓకే టు స్పెండ్ 10,000-15,000 అవ్వచ్చు, ఎంత మీ బడ్జెట్ ని బట్టి. బట్ ఇన్వెస్ట్ వైజ్లీ. ఎవరికి ఇవ్వాలి, ఎవరిని పట్టుకోవాలి. మనకు చాలా ఇందులో స్కామ్లు కూడా ఉంటాయి. చాలా, నేను రెజ్యూమ్ రివ్యూ చేస్తాను, నీకు హెల్ప్ చేసేస్తానని చెప్పేసి లింక్డ్ఇన్ లో చాలా చోట్ల చాలా స్కామ్లు ఉంటాయి. డోంట్ ఎంటర్టైన్ దోస్. ఇఫ్ యూ రియల్లీ నీడ్ అ రియల్ హ్యాండ్ హోల్డింగ్ కైండ్ ఆఫ్ హెల్ప్, టేక్ ద హెల్ప్ ఆఫ్ కెరియర్ కోచెస్. వెరీ గుడ్ ప్రొఫెషనల్ కెరియర్ కోచెస్ అన్నది ఇక్కడ ఇండియాలో రిమోట్ అన్ని ప్లేసెస్ లో ఉన్నారు. వాళ్ళు తీసుకుంటేనంటే దే విల్ స్పెండ్ మోర్ టైమ్ విత్ యూ అండ్ దే విల్ ట్రావెల్ విత్ యూ. దే విల్ గివ్ గైడెన్స్ అలాంగ్ ద వే. దే విల్ హ్యాండ్ హోల్డ్, ఇలా చేయండి అని చెప్పి దే విల్ మేక్ యూ సక్సీడ్ అనమాట. సో I can also do some part to some extent. I can definitely help career coaching, like kind of all these things. Basically మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు ఇవన్నీ ఎలా చేయాలి, లింక్డ్ఇన్ లో ఎలా అప్డేట్ చేసుకోవాలి, రెజ్యూమ్స్ ఇవన్నీ ఐ కెన్ హెల్ప్ ఆన్ దోస్ ఆస్పెక్ట్స్. ఓకే అండి, లాస్ట్ మనం ఇంకా ఐ డోంట్ నో హౌ మెనీ మినిట్స్ ఐ కెన్ షో సమ్ రెజ్యూమేస్ అండ్ ఐ కెన్ షో యూ ద దాంట్లో ఎర్రర్స్ ఇష్యూస్ అన్ని మనం మాట్లాడుకోవచ్చు. కైండ్ ఆఫ్ డెమో కైండ్ ఆఫ్ థింగ్. సో వైష్ణవి చేద్దామా? ఎంత టైం ఉంది మనకి? ఆల్రెడీ 9 అయిపోయిందా మరి? ఆల్రెడీ 9 అయిపోయిందన్నా. ఒకసారి Q&A తీసుకున్నాము, ఎలా అనిపించింది ఒకసారి పవర్ రెస్పాన్సెస్ అవి తీసుకున్నాము. మేబీ ఇట్స్ గోయింగ్ లేట్. If people are interested, we can also show these differences అన్నమాట. రెజ్యూమ్స్ దాంట్లో అన్ని కూడా నేను ఒక్కొక్క రెజ్యూమ్ లో ఐడెంటిఫై చేశాను. బట్ లెట్స్ గో విత్ Q&A and then we'll do this. ఓకే. సో కమింగ్ టు మై సెల్ఫ్, అసలు ఇది వండర్ఫుల్ సెషన్ లా అనిపించింది. అసలు జాబ్ చేయడం వేరు, జాబ్ తెచ్చుకోవడం వేరు అని చెప్పి స్టార్ట్ చేసి చాలా చక్కగా చెప్పారు సురేష్. అంటే చాలా మంచి ఇన్సైట్స్. రెజ్యూమ్ లో చాలా మంది చేసే కామన్ మిస్టేక్స్ చెప్పారు, దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవచ్చు, లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఎలా పెట్టుకోవాలి, మనం రికమెండేషన్స్ ఎంత ఇంపార్టెంట్, ఏవేవి మన ప్రొఫైల్ కి అడ్వాంటేజెస్ అని చెప్పి చాలా మంచి ఇన్సైట్స్ ఇచ్చారు ఇవాళ సెషన్ లో. సో ఎవరికన్నా ఏమన్నా డౌట్స్ ఉన్నా, ఏమన్నా మీకు ఎలా అనిపించింది సెషన్ అని చెప్పాలనుకున్నా కూడా మీరు జస్ట్ హ్యాండ్ రైజ్ చేయొచ్చండి. వీ కెన్ టేక్. అంటే చేయడం లేదంటే మీరు చాటింగ్ లో కూడా పెట్టచ్చు క్వశ్చన్స్. నేను సుమన్ అని అటెండ్ అయ్యారా? సుమన్ అని చెప్పేసి మంచి క్వశ్చన్స్ అవి పంపించారు. సుమన్ ఉన్నారా? సుమన్ ఉన్నావా నువ్వు? ఓకే, వెరీ గుడ్. థ్యాంక్ యూ ఫర్ సెండింగ్ గుడ్ క్వశ్చన్స్. ఐ కెన్ ఇఫ్ నో వన్ ఈస్ దేర్ ఐ కెన్ గో త్రూ ద క్వశ్చన్స్. అరౌండ్ 12 క్వశ్చన్స్ పంపించారు సుమన్. ఐ కెన్ గో త్రూ దోస్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ దోస్. ఓకే. ఇంకా సుశ్రుష వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, సుభద్రత వింగ్ నుంచి చాలా మంది ఉన్నారు. సో ఎవరికి ఏమన్నా అసిస్టెన్స్ కావాలన్నా, ఏదన్నా Q&A ఉన్నా కూడా హ్యాండ్ రైజ్ చేయొచ్చండి. లేకపోతే మీకు ఇవాళ సెషన్ ఎలా అనిపించింది అని చెప్పడానికి కూడా యూ కెన్ గివ్ ద feedback. Yes. Power feedback. Power response. Correct. Yes. Okay. Anyone? If anyone is there, otherwise we'll go through the questions.
ఓకే, ఆల్రెడీ సుమన్ మనకు కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు నిన్న నాకు Yeah, వాట్సాప్ sure. లో Please go through it. అనమాట. I can quickly go through this. Suman, very good questions. First one is మనకి ఏంటంటే what are the most common mistakes recruiters see in the student resumes? I think we just discussed about all those mistakes, right? I will send you the slides. You can go through it. And how can I make internship experience stand out if I don't have full-time experience, work experience? ఇది చాలా ఇంపార్టెంట్. స్టూడెంట్స్ కావచ్చు, వీళ్ళందరికీ ఇంటర్న్షిప్ చేసే వాళ్ళకి ఎలా దీన్ని హైలైట్ చేసుకోవాలి. సో దీస్ ఆర్ ద స్కిల్స్. అండ్ ఫస్ట్ ఏంటంటే ట్రై టు గెయిన్ యాజ్ మచ్ ఎక్స్పీరియన్స్ యాజ్ పాసిబుల్ ఫ్రమ్ సీనియర్స్ అండ్ అదర్ ఎంప్లాయీస్ అండ్ ట్రై టు సాల్వ్ హార్డ్ ప్రాబ్లమ్స్. షోకేస్ యు ఆర్ ఆల్మోస్ట్ వర్కింగ్ యాజ్ అన్ ఎంప్లాయీ. అంటే ఒక దీనిలా కాకుండా ఇంటర్న్షిప్ ఉన్నా కూడా వాళ్ళతో ఈక్వల్ గా పనిచేయడానికి, వాళ్ళు చేసిన వర్క్ అలాంటి వాళ్ళు తీసుకున్నటువంటి ఎంప్లాయీస్ ఎలాంటి ఛాలెంజెస్ తీసుకొని చేస్తారో మీరు అలాంటి ఛాలెంజెస్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మేనేజర్ షుడ్ థింక్ ఇఫ్ దిస్ ఈస్ బెనిఫిషియల్ ఇఫ్ వీ హైర్ యూ అని అనిపించాలి. వీళ్ళని హైర్ చేస్తే మనకి బెనిఫిట్ అవుతుంది, చాలా మనం ఆల్మోస్ట్ ఎంప్లాయీ లాగే అన్ని చేస్తున్నారు కాబట్టి మనం తీసేసుకుందాం అనిపించాలన్నమాట. అలా చేయండి. అంటే అన్నిసార్లు అలా వర్క్ అవుతుందని చెప్పలేము. ఈవెన్ దో మేనేజర్ చాలా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా పొజిషన్స్ ఉండదు, అంటే బడ్జెట్స్ ఉండవు. అక్కడ నుంచి మనకి పైనుంచి మనకి ఈ ఇంటర్న్షిప్ 3 months 6 months అయిపోగానే అయిపోయింది ఈ రోల్ అంటారు. అంటే ఏంటంటే అది నాట్ ఆల్వేస్ పాసిబుల్. కానీ ఆ ఇంప్రెషన్ ఈజ్ ఇంపార్టెంట్ కదా. ఆ ఇంప్రెషన్ కానీ మీరు పెడితే రేపు పొద్దున్న రోల్ ఓపెన్ అవ్వగానే మీకు కాల్ వస్తుంది, ఫస్ట్ మెసేజ్ వస్తుంది, ఓపెన్ అయింది, పొజిషన్ ఓపెన్ అయింది, డూ యూ వాంట్ టు కమ్ అని చెప్పేసి. సో అలా చాలా ఇంపార్టెంట్ ఆ కైండ్ ఆఫ్ ఇంప్రెషన్ తెచ్చుకోవడం. నెవర్ ఫైట్ ఆర్ హ్యావ్ హార్డ్ కన్వర్సేషన్ విత్ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్. ఆ హార్డ్ కన్వర్సేషన్స్ పెట్టడం కానీ అలాంటి ఏదైనా అన్నెసరీ డిస్కషన్స్ పెట్టడం, సో అలాంటివి చేయొద్దు వేరే వాళ్ళతోటి. కంటిన్యూస్లీ షేర్ ఆల్ యువర్ లెర్నింగ్స్ ఓవర్ ద లింక్డ్ఇన్. మీరు ఏదైతే 3 months or 6 months ఉన్నారో దట్స్ అ వెరీ బెస్ట్ టైమ్ టు షేర్ అబౌట్ యువర్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్. నేను ఈ వీక్ ఇది నేర్చుకున్నాను, ఆ వీక్ ఇది నేర్చుకున్నాను, వీళ్ళ దగ్గర నుంచి ఇది నేర్చుకున్నాను, వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పడము, వాళ్ళని అక్నాలెడ్జ్ చేయడము, అలాగే ఆ లెర్నింగ్స్ అన్ని మీరు పెట్టడము. ఎవ్రీ వీక్లీ ఒక కేడెన్స్ లో పెట్టుకొని చేస్తే ఏమవుతుందంటే బై ద టైమ్ యూ కమ్ అవుట్ దట్స్ 3 months or 6 months బయటికి రాగానే కంప్లీట్ యువర్ ప్రొఫైల్ అంతా కూడా కనిపిస్తుంది, మీరు ఏం చేశారన్నది తెలుస్తుంది. At the end of your internship, get feedback from each one of them, team members, and focus on areas of improvements. అందరి దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకోండి, ప్లస్లు మైనస్లు రెండు. ఆ ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్స్ వాళ్ళు ఏంటంటే బయటకు చెప్తారు మీకు, ఓకే నువ్వు జాబ్ ట్రై చేయాలంటే ఈ ఏరియాస్ నువ్వు ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి అని అలాంటి ఇన్సైట్స్ ఇస్తే రియల్లీ గుడ్ కదా, మనకే మంచిది అది. సో గెట్ దట్ ఫీడ్బ్యాక్. అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ఇంటర్న్షిప్ రిక్వెస్ట్ సమ్ ఇఫ్ నాట్ ఆల్, అట్లీస్ట్ మీరు 10 మందితో పనిచేస్తాను టీంలోని, అందరినీ అడగండి. కుదిరితే అందరినీ అడిగిన దగ్గర ప్రొవైడ్ గుడ్ రికమెండేషన్స్. మనం ఏం చేయాలంటే ప్లీజ్ ప్రొవైడ్ ఏ గుడ్ రికమెండేషన్ ఆర్ ద లింక్డ్ఇన్ అని చెప్పేసి అడగచ్చు. దిస్ హెల్ప్స్ ఎ లాట్ ఫర్ ఫ్యూచర్ జాబ్. మీరు బయటకు వచ్చే టైంకి ఆ 10 మందిలో మీరు 10 మందిని అడిగితే ఒక 5 6 ఇస్తారు. అందరూ టైం ఉండదు, అందరికి ఇవ్వాలని ఉండదు. అది చెప్తున్నారు, 100 మంది ఎనీ ఎఫర్ట్స్ 50% మీకు రిజల్ట్ వస్తుంది. సో మీరు 10 people అడిగితే ఇప్పుడు ఐఫోకస్ లో నేను 15 people జాయిన్ అవ్వమని చెప్తే 4 people జాయిన్ అయ్యారు అవుట్ ఆఫ్ 15 లో. సో నాట్ ఈవెన్ 10 people కూడా ఏంటంటే టేక్స్ టైం. సో మనకి ఏంటంటే మనం ఎక్కువ రిక్వెస్ట్ అయితే చేయాలి. సో మీరు అందరినీ అడిగారు అనుకోండి, ఒక 5 people అయినా 10 people లో 5 people మనకి రికమెండేషన్ ఇచ్చినా కూడా దట్ హెల్ప్స్ అ లాట్ అనమాట. నెక్స్ట్ టైం మీరు జాబ్ సెర్చ్ చేసేటప్పుడు అంటే మీ గురించి మీరే పెట్టడం కాకుండా దే ఆర్ ఆల్సో టెల్లింగ్. ఇట్స్ లైక్ బోత్ వేస్. ఫర్ ద హోల్ 3 months యూ లెర్న్ దిస్ అని మీరు పెడుతున్నారు. అట్ ద సేమ్ టైమ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద 3 months దే విల్ రికమెండ్, this guy worked on these technologies, very good. సో అవన్నీ మనకి ఏమవుతుందంటే కాంప్లిమెంట్ అవుతున్నాను. మీరు చెప్పేది వాళ్ళు కాంప్లిమెంట్ చేసేది అంతా ఈక్వల్ అయినప్పుడు దట్ విల్ క్రియేట్ ఎ గుడ్ వాల్యూ వైల్ యు ఆర్ సెర్చింగ్ ఫర్ జాబ్. And keep in touch with them even after you leave. Very important. Follow their company, follow their products, connect with the team through LinkedIn and like and their activities, add some good comments. మంచి ఏదైనా జరిగింది అనుకోండి, సక్సెస్ అని చెప్పి ఏదో పెద్ద రిలీజ్ వచ్చి రాగానే కంగ్రాచులేట్ చేయండి. ఈవెన్ దో యు ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ద టీమ్, ఈవెన్ దో యు ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ దట్ కంపెనీ, ఆల్వేస్ హ్యావ్ దట్ గుడ్ రిలేషన్షిప్. That will help. I hope I answered this question. Next, how much impact do ATS application tracking systems have and how can I optimize my resume? మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా, ATS are there every company. Now AI enabled ATS also there. We must customize resumes and మనం ఇవన్నీ డిస్కస్ చేసుకున్నవే. Don't use AI మనం అనుకున్నదే. So next, data science analytics. For data science or analyst roles, what technical skills do
recruiters expect. So these are the technical skills and మనకి స్ట్రాంగ్ సీక్వెల్ ఉండాలి. డేటా సైన్స్ వెళ్ళాలంటే అనలిటికల్ రోల్స్ వెళ్ళాలంటే పైథాన్, డేటా ర్యాంగ్లింగ్, ETLs, మనకి ఎక్స్ట్రాక్షన్ ఉంటుంది కదా, మనకి ఈ లేయర్స్ అన్ని ఎలా ట్రాన్స్ఫర్మేషన్ లోడ్, ETLs ఎలా పనిచేస్తాయి, ఏంటి ఆ పైప్ లైన్స్, వాట్ ఆర్ ద డిఫరెంట్ టెక్నాలజీస్, ఇవన్నీ నేర్చుకోవాలి. స్టాటిస్టిక్స్, ML బేసిక్స్. సో దీస్ ఆర్ ఆల్ వెరీ పాండాస్, NumPy, ఇవన్నీ వెరీ కామన్ టెక్నాలజీస్ అనమాట. ఇవన్నీ ఇట్లోనూ ఉంటే కనుక that will select, that will help. And how important are the referrals compared to applying through companies? The referrals very important. I think I missed that concept. Referrals are chala important. More wide than portal applications. మనం అనుకున్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీకు చిన్న ఏదైనా ఇంట్లో రిపేర్ వచ్చింది, లేదా ఇంట్లో ఏదైనా వర్క్ కావాలి, ఇంట్లో పని చేయడానికి ఎవరిని అడుగుతారు? ఫస్ట్ ఇమీడియట్ గా మీ ఫ్రెండ్ సర్కిల్ కానీ మీకు తెలిసిన రిలేటివ్స్ కానీ అడుగుతారు. నాకు ఈ పని ఉంది, ఇందులో రిపేర్, నీకు ఎవరైనా తెలిసిన ఉన్నారా అని అడుగుతాం. ఎందుకు? జస్ట్ 1 or 2 days వర్క్ కే వై డోంట్ యు గో అండ్ సెర్చ్ ఆన్లైన్? బికాస్ దట్ కనెక్టింగ్ విత్ మనకి రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ నుంచి వచ్చిన కనెక్షన్స్ హ్యాస్ ఎ ట్రస్ట్. ఓ ఆల్రెడీ మా ఇంట్లో ఎంత బాగా పని చేశాడు, వీళ్ళని హైర్ చేసుకో అంటే మనం వాళ్ళని హైర్ చేసుకుని వాళ్ళ చేత పని చేయించుకుంటాం. ఎందుకంటే ఆ ట్రస్ట్ అనేది బిల్డ్ అయిపోతుంది అనమాట. మనకి ఉత్తునే ఎవరి పేరు చెప్తే వాళ్ళ పేరు చెప్పరు కదా. మన ఫ్రెండ్స్ అవ్వచ్చు, మన రిలేటివ్స్ అవ్వచ్చు, వీళ్ళందరూ ఒక ట్రస్టెడ్ పర్సన్ ని మనం రిఫర్ చేస్తారు. లేదా వాళ్ళు చెప్పేస్తారు, వీళ్ళు హైర్ చేసుకున్నాను, వీళ్ళు సరిగ్గా పని చేయలేదు, నెవర్ హైర్ దెమ్, ఎట్లా అని చెప్తారు అనమాట. అలాగే మనకి ఇక్కడ కూడా ఇప్పుడు హైరింగ్ మేనేజర్ అంటే డోంట్ థింక్ దట్ దే ఆర్ జస్ట్ ఫిల్లింగ్ యర్ పొజిషన్, దే ఆర్ పుట్టింగ్ ఇన్ టు దేర్ టీమ్. ఒక రోజుకి 8 to 10 hours ఉండేటటువంటి టీం అది. మనం ఏంటంటే మనం ఇంట్లో కన్నా ఆఫీస్లోనే ఎక్కువ ఉంటాం. సో నేను యాజ్ ఎ హైరింగ్ మేనేజర్ ఐ వాంట్ ఎ పర్సన్ హూ ఈజ్ సిట్టింగ్ విత్ మీ ఆర్ స్పెండింగ్ టైమ్ మోర్ దాన్ 8 hours a day. వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ ఐ నీడ్? అక్కడ సెర్చింగ్ ఫర్ ఎ బెటర్ పర్సన్ దాన్ స్కిల్స్. ఇది చాలా ఇంపార్టెంట్ మీకు. అందుకనే దే విల్ గో ఫర్ రెఫరల్స్. ఫస్ట్ రెఫరల్ క్యాండిడేట్ నా టీంలో ఉన్నవాడు చెప్పాడు అనుకోండి, వాడికి తెలుస్తుంది ఎలాంటి తెలుసు కదా. ఇప్పుడు మన మేనేజర్ కి కరెక్ట్ అయిన వాడు ఉన్నాడంటే వాళ్ళు చెప్తారు మనకి, ఇగో నా దగ్గర ఉన్నాడంటే ఈ ఫ్రెండ్, వీడు బాగా చేస్తాడు, ఇది చేస్తాడు, అది చేస్తాడు, ట్రై చేయండి అని చెప్పేసి. నాకు కూడా ఏమనిపిస్తుంది, ఓకే వీడు చేస్తున్నాడు, వీడి ఫ్రెండ్ కూడా ఇలాగే ఉండొచ్చు, మంచి స్కిల్స్ ఉండొచ్చు, వీళ్ళు చెప్పాను. మనం ఏంటంటే చెప్పేవాడు నమ్మకం కూడా. ఇప్పుడు మనం ఆల్రెడీ నా దగ్గర ఉన్న క్యాండిడేట్ 5 years వర్క్ చేస్తూ, అదే 2-3 years వర్క్ చేస్తూ వాళ్ళు రిఫర్ చేశారు అంటేనే దే హ్యావ్ దట్ ఇంపాక్ట్. ఓ దిస్ క్యాండిడేట్ ఈస్ గుడ్ అండ్ ద క్యాండిడేట్ హూ ఈస్ రిఫరింగ్ ఈజ్ ఆల్సో గుడ్ అని చెప్పి మనకు ఒక ఇంప్రెషన్ పడుతున్నాం. అందుకని పీపుల్ ఆల్వేస్ గో ఫర్ రిఫరల్స్. పీపుల్ ఇన్ ద సెన్స్ హైరింగ్ మేనేజర్స్, రిక్రూటర్స్, అది చాలా ఈజీ పాత్ ఫర్ దెమ్ రాదర్ దాన్ సెర్చింగ్ hundreds of resumes, అందరూ ఫిల్టర్ చేయడము, ఈ కీవర్డ్స్ దాని నుంచి ఎవరు పెడితే వాళ్ళు కీవర్డ్స్ పెట్టేస్తాడు, దాని నుంచి మళ్ళీ నేను దాన్ని వ్యాలిడేట్ చేసుకోవడం, ఇదంతా పెద్ద ప్రాసెస్ ఇది. దట్స్ వై మెనీ ఆఫ్ ద రోల్స్ ఫిల్డ్ బై రెఫరల్స్. సో అందుకని మీరు ఆల్వేస్ కనెక్షన్. మనం నెక్స్ట్ సెషన్స్ లో చూద్దాం ఎలా రెఫరల్స్ ఎలా పట్టుకోవాలి, ఏంటి, ఎలా మనం అప్రోచ్ అవ్వాలి, అసలు జాబ్ ఎలా సెర్చ్ చేసుకోవాలి, ఇవన్నీ నెక్స్ట్ సెషన్ లో మనం చూద్దాం. సో వాట్ కెన్ ఎ క్యాండిడేట్ డూ ఇంప్రూవ్ దేర్ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ అప్లికేషన్స్? ఫాలో అప్ విత్ ఎ వీక్. ఇది మనం ఏదంటే రాకపోతే అంటే మనం సబ్మిట్ చేసిన తర్వాత ఏం చేయాలి, ఒక వీక్ లో మనం ఫాలో అప్ చేయొచ్చు. కనెక్ట్ విత్ సమ్మన్ ఆన్ ద టీమ్ ఆర్ లింక్డ్ఇన్ లో మన షార్ట్ లిస్ట్ అయిందా లేదా అడగచ్చు. A small nudge often brings your application back to the top of the pile. So it's okay to follow up అనమాట. రిక్రూటర్ కానీ అయితే ఎవరైనా టీమ్ ఇన్ ద లింక్డ్ఇన్ కానీ మీ ఫ్రెండే ఒకసారి రిఫర్ చేసిన ఏం రాలేదురా కాలని మీరు అడగచ్చు. ఒక 1 week తర్వాత ఏంటంటే మేబీ దట్ విల్ క్రియేట్ మొమెంటమ్ అనమాట. సో హౌ మెనీ అప్లికేషన్ షుడ్ ఐ ఫ్రెషర్ టిపికల్లీ సెండ్? టిపికల్లీ 100 to 200 టెస్ట్ మీరు టార్గెట్ అప్లికేషన్ సెండ్ చేస్తే కానీ మీకు రాకపోవచ్చు. అన్లెస్ రెఫరల్స్ ద్వారా ఈజీగానే వస్తుంది. సో యాజ్ ఐ సెడ్ వాల్యూమ్ matters, but tailoring each one matters even more. As I said, tailoring means customizing the profile. Just ఉన్నాయి కదా అని చెప్పి 100 కొట్టేసి నాకు ఏం రాలేదు అంటే రాదు. జస్ట్ ఒక రిజ్యూమ్ మీరు 100 times పంపించేస్తే రాదు అలాగే. సో వాట్ మేక్స్ క్యాండిడేట్ గెట్ షార్ట్ లిస్టెడ్ ఈవెన్ వెన్ దే డోంట్ మీట్ ఆల్ రిక్వైర్మెంట్స్? చెప్పాను కదా, ఒకవేళ అన్ని లేకపోయినా కూడా. సో బికాస్ దే షో క్లియర్ ఇంపాక్ట్, స్ట్రాంగ్ ఫండమెంటల్స్, రేర్ స్కిల్స్, ఇవన్నీ ఉంటే ఈవెన్ ఇఫ్ సమ్ బాక్సెస్ ఆరెంట్ చెక్డ్ అంటే అన్ని లేకపోయినా కూడా రిక్రూటర్స్ విల్ షార్ట్ లిస్ట్. చూద్దాం ఈ క్యాండిడేట్ దగ్గర ఉన్నాయని చెప్పేసి, మేబీ దిస్ క్యాండిడేట్ విల్ బి హెల్ప్ఫుల్ అని చెప్పేసి అనిపిస్తుంది. రిక్రూటర్ షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ who demonstrate potential, problem solving and evidence
దే కెన్ లెర్న్ ఫాస్ట్. ఈ ఎవిడెన్స్ ఎక్కడ వస్తుంది మీకు? ఎవిడెన్స్ లింక్డ్ఇన్. లింక్డ్ఇన్ లో మీరు పెట్టే పోస్టులు, మీరు పెట్టే రిప్లైస్, మీరు పెట్టినటువంటి ఆస్పిరేషన్స్, అవన్నీ మీ సర్టిఫికేషన్స్, ఆ లెర్నింగ్స్, దాన్ని బట్టి నాకు ఎవిడెన్స్ వస్తుంది. ఓ దిస్ పర్సన్ ఈజ్ క్యాపబుల్ అని చెప్పేసి అదనమాట. సో హౌ కెన్ ఫ్రెషర్ ఎఫెక్టివ్లీ ఆన్సర్? టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. ఇది మనకు తెలిసిందే. టెల్ మీ ఫ్రెషర్ అయితే స్టార్ట్ విత్ యువర్ ఎడ్యుకేషన్ అండ్ 1 to 2 ప్రాజెక్ట్స్ అని చెప్పొచ్చు. అదే ఎక్స్పీరియన్స్ లో అయితే కనుక హైలైట్ యువర్ స్ట్రాంగ్ స్కిల్స్, మెన్షన్ 2-3 హై ఇంపాక్ట్ అచీవ్మెంట్స్, ఇవన్నీ చెప్పచ్చు. సో ఇట్స్ వెరీ ఐ కెన్ ఆల్సో హెల్ప్ యూ ఆన్ దట్. సో యూ కెన్ ఆఫ్లైన్ వర్క్ ఆన్ దట్. So what preparation strategy would you recommend for students who have interviews in next 1 or 2 weeks? 1 or 2 weeks అంటే మనకు తెలుసున్నదే. ఇప్పుడు కూడా ఫోకస్ ఆన్ 80-20 టాపిక్స్. వాట్ ఆర్ ద మెయిన్ టాపిక్స్? 80% కమ్స్ ఇన్ పర్టికులర్ మన రోల్ని బట్టి ఏ టాపిక్స్ వస్తే దాంట్లో ఫోకస్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రాక్టీస్ 2 to 3 స్ట్రాంగ్ ప్రాజెక్ట్స్. మనం ఏదైతే చేసామో ప్రాజెక్ట్స్ గురించి అని చెప్పగలగాలి. డైలీ మాక్ ఇంటర్వ్యూస్ వెరీ హెల్ప్ఫుల్. మనం మాక్ ఇంటర్వ్యూస్ తీసుకొని మనం తీసుకోవచ్చు. మాస్టర్ టాప్ బిహేవియరల్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. సో మీకు టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, వీక్నెస్, స్ట్రెంగ్స్, వీక్నెస్, ప్రాజెక్ట్ డైవ్ డీప్స్ అండ్ వై దిస్ రోల్, ఇదే ఎందుకు కావాలని కానీ ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి రెడీగా ఉండండి. నెక్స్ట్ సాల్వ్ 5 to 10 టార్గెటెడ్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఐటీ రోల్ అయితే కనుక ఆల్వేస్ డైలీ మనం లీడ్ కోడ్, హ్యాకర్ ర్యాంక్ ఇలాంటి వాటిలో ప్రాక్టీస్ చేసుకోవాలి కోడింగ్ రౌండ్స్. రీసెర్చ్ కంపెనీస్, మన కంపెనీస్ గురించి, ప్రొడక్ట్స్ గురించి, వాళ్ళ కల్చర్ గురించి రీసెర్చ్ చేసుకుని రెడీగా ఉండాలి. ఎందుకంటే డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ అని అడుగుతారు ఎవ్రీ ఇంటర్వ్యూలో, లాస్ట్ లో వస్తుంది. అక్కడ మీరు క్వశ్చన్స్ అడగాలి. వాళ్ళ కల్చర్ ఏంటి, వాళ్ళు ఎలాంటి ప్రొడక్ట్స్ చేస్తున్నారు, వాళ్ళ రోడ్ మ్యాప్ ఏంటి, ఇట్లాంటివన్నీ మీరు ఏదైనా అడగచ్చు అనమాట. ఇఫ్ యూ నో దేర్ కంపెనీ, దేర్ ప్రొడక్ట్స్, యూ కెన్ ఆస్క్. ఇఫ్ యూ డోంట్ నో ఎనీథింగ్, యూ డోంట్ ఆస్క్. You cannot ask anything. ఇది అడగడం వల్ల they will show interest. Oh, this candidate really interest on our company. ఏదో జస్ట్ వచ్చాడు కాకుండా ఇంట్రెస్ట్ తో వస్తున్నాడని చెప్పేసి వాళ్ళకు కూడా మంచి ఇంప్రెషన్ కలుగుతుంది. అండ్ స్లీప్ వెల్ at the night before. Make sure you have a fresh mind and energy. Okay. What are the best way to approach professionals on LinkedIn? ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ చెప్తాను. ఇది హౌ టు రీచ్ అవుట్ అనేది నెక్స్ట్ సెషన్ లో వస్తుంది. అండ్ ఇఫ్ యు ఆర్ హైరింగ్ how to face interviews. ఏంటంటే ఎవరో అడుగుతున్నారా క్వశ్చన్? ఐ థింక్ సంబడి అన్మ్యూటెడ్. So if you are hiring a fresher for data analytics, what are the 3 top things that you make immediately shortlisted? ఇవన్నీ మనం అనుకున్నట్టుగానే స్ట్రాంగ్ క్లీన్ ప్రాజెక్ట్స్ ఉండాలి, స్ట్రాంగ్ ఫండమెంటల్స్, ఎవిడెన్స్ ఆఫ్ ఇనిషియేటివ్స్, ఎవిడెన్స్ కనిపించాలి ఏం ప్రాజెక్ట్స్ చేశారు. ఫ్రెషర్కి ఎప్పుడు కూడా వాళ్ళ కోర్స్ వర్క్, కాలేజ్ వర్క్, బయట గిట్హబ్ యాక్టివిటీ, సర్టిఫికేషన్స్, ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్. So these are the questions. So if any questions are there, we can also quickly within few minutes I will finish this one also. Like okay, example మీకు చూపిస్తాను. ఎగ్జాంపుల్ రెజ్యూమ్స్ ఎలా ఉంటాయి దాంట్లో ఫీడ్బ్యాక్స్ కానీ, so that everything in one session kada. It's okay kada Vaishnav? 5 more minutes, just I will finish in few minutes. Yeah, okay. అంటే చాలా లేట్ అయిపోయింది. Yeah, అంటే రెలవెంట్ టాపిక్ అది, ఈవెన్ దో లైక్ రికార్డింగ్ లో ఉంటుంది కదా అని చెప్పేసి, అంటే ఈవెన్ ఇఫ్ పీపుల్ డ్రాప్ అవుట్ దే కెన్ లుక్ ఇన్ టు ద రికార్డింగ్స్ కదా. sure. సో జస్ట్ ఐ విల్ ఫినిష్. సో ఇది ఒక ఎగ్జాంపుల్ చూడండి. దీంట్లో మనకి ఎగ్జాంపుల్ చూస్తే ఈ రెజ్యూమ్ లో ఏంది మనకి ప్రాబ్లమ్, అన్ని కూడా టేబుల్ ఫార్మాట్స్ కరెక్ట్ గా లేదు, ఇంత పెద్ద పెద్ద ఫాంట్స్ అవి ఉన్నాయి. లింక్డ్ఇన్ ఇస్ నాట్ క్లికబుల్. లింక్డ్ఇన్ ఉంది కానీ నాకు క్లిక్ చేయడం అవ్వట్లేదు, ఇలా ఉండదు ఎప్పుడు కూడా. అండ్ పీడిఎఫ్ ఫార్మాట్ లో లేదు. టైటిల్ మిస్సింగ్. అసలు ఏంటి వీడు, సాఫ్ట్వేర్ ఇంజనీరా, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇక్కడ చూసుకుంటే కానీ అర్థం అవ్వట్లేదు. సో ఇట్ షుడ్ బి హైలైట్ అనమాట. అండ్ అవర్ టీమ్ అని పెట్టాడు ఇక్కడ. నేను ఎవరో కానీ అవర్ టీమ్ పెడితే నాకు కావాల్సింది, నేను ఐఎమ్ నాట్ హైరింగ్ హిస్ టీమ్, ఐఎమ్ హైరింగ్ దట్ పర్సన్. సో నువ్వేం చేసావో చెప్పాలి కానీ అవర్ టీమ్ డెవలప్డ్ దిస్, అవర్ టీమ్ డిడ్ దిస్ అని ఇట్లా ఎలా చెప్పకూడదు. అండ్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి అక్కడంతా. మెయింటైన్డ్, డిప్లాయిడ్, లేకపోతే కొలాబరేటెడ్, ఇట్లా పెట్టకూడదు అనమాట. సో మనం ఇదివరకు నేను నెక్స్ట్ చెప్తాను. కార్ ఫార్మాట్ ఉంటుంది, ఛాలెంజ్, యాక్షన్, రిజల్ట్. ఈ ఫార్మాట్ లో పెట్టుకోవాలి. 3 pages ఫర్ జస్ట్ 5 years. 5 years కే 3 pages పెట్టాడు, విచ్ ఇస్ నాట్ గుడ్ యాక్చువల్లీ. అండ్ నో గిట్హబ్, నో యూట్యూబ్, వేరే యాక్టివిటీ ఏం కనిపించట్లేదు దీంట్లో. సో ఇర్రిలవెంట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు, విచ్ ఇస్ గుడ్. బట్
ఇన్ఫర్మేషన్ ఓవర్లోడెడ్. ఇన్ని పెడితే నేను చూడలేను, ఇంత టైం అవర్ స్పెండ్ చేయను అనమాట. ఇది ఒక ఎగ్జాంపుల్. సో నౌ లెట్స్ లుక్ ఎట్ ది అనదర్ రెజ్యూమ్. ఈ రెజ్యూమ్ ఇంకా కొంచెం బాగానే ఉంది. ఫీడ్బ్యాక్, ఐ పుట్ ఫీడ్బ్యాక్ హియర్. సో ఈ రెజ్యూమ్ లో చూసుకుంటే ఫస్ట్ నేమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రాంగ్. నేమ్ ఆఫ్ ద ప్రొఫైల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రాంగ్. మీరు ఫైల్ నేమ్ చూస్తే నాకు వచ్చినప్పుడు ఇలా వచ్చిందండి, రెజ్యూమ్ బ్రాకెట్స్ లో 3N అంటే ఏంటి, థర్డ్ కాపీయా ఏంటి, 3 అంటే ఏంటి నాకు తెలియదు. ఇట్లా ఉండకూడదు. రెజ్యూమ్ ఎప్పుడు కూడా ప్రాపర్ గా ఉండాలి. సో ప్రతీక్ అని ఉంది కానీ ఫుల్ నేమ్ అయితే లేదు. నాకు కంప్లీట్ నేమ్ ఉండడం బెటర్. ఎప్పుడు కూడా ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, పొజిషన్ ఉండడం బెటర్. సో నెక్స్ట్, నో ప్రొఫెషనల్ సమ్మరీ, డైరెక్ట్లీ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇలా ఉండకూడదు. ఫస్ట్ ప్రొఫెషనల్ సమ్మరీ మనం అనుకున్న సెక్షన్స్, ఇందాక చెప్పిన సెక్షన్స్ అన్ని ఉండాలి. నెక్స్ట్ ప్రాజెక్ట్ నేమ్స్, పర్సనల్ ప్రాజెక్ట్స్ అని పెట్టాడంటే పర్సనల్ ప్రాజెక్ట్స్ ఏంటిది అనేది అర్థం కాలేదు. నెక్స్ట్ టైటిల్ మిస్సింగ్, పైన అసలు సాఫ్ట్వేర్ ఇంజనీరా, ప్రాజెక్ట్ మేనేజరా ఏంటి అది లేదు. గిట్హబ్ లింక్స్ అది ఉన్నాయి, బట్ మేక్ షూర్ ఇట్ ఈస్ యూనో లేటెస్ట్ కమిట్స్ ఏం కనిపించలేదు. ఈ గిట్హబ్ అవి చూసాను నేను, అందులో జిప్ ఫైల్స్ ఉన్నాయి. జిప్ ఫైల్స్, ర్యార్ ఫైల్స్ పెడితే ఉపయోగం ఏముంది? ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఒక జిప్ ఫైల్ పెట్టేసి లింక్డ్ఇన్ లో నీ ప్రాజెక్ట్స్, నా ప్రాజెక్ట్ అంటే ఐ కెనాట్ బిలీవ్ దాట్. యూ నీడ్ టు హ్యావ్ అ కన్సిస్టెంట్ కమిట్స్. లాస్ట్ 1 week 10 లైక్ లాస్ట్ 1 year కమిట్స్ ఉన్నాయనుకోండి. మీరు ప్రాజెక్ట్స్ గ్రో అవుతున్నప్పుడు దాని గురించి ఎక్స్ప్లెనేషన్, దాని ఎందుకు ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారు, ఎవరు దాని యొక్క ఆడియన్స్, అలాంటివన్నీ పెడితే ఇట్ విల్ గివ్ మోర్ ఇంట్రెస్ట్ అనమాట. ఏదో జస్ట్ గిట్హబ్ లింక్ పెట్టేసినందు మాత్రాన్ని అది హైలైట్ అవ్వదు. లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్, ఇందాక అనుకున్నట్టుగానే ఇందులో కూడా రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. డెవలప్డ్, డిప్లాయిడ్, డెలివర్డ్, ఇలా ఈ వర్డింగ్ అస్సలు కరెక్ట్ కాదండి ఇది. సో ఎక్కడ కొన్ని చోట్ల అయితే మనకి అచీవ్మెంట్స్ ఉంది, ఇక్కడ అండ్ ఆఫ్ 30% లేటెన్సీ ఇంప్రూవ్ అయినట్టు, ఇంకా ఇంప్రూవ్ చేయాలి ఇలా. సో ఇది అనమాట. లెట్ మీ షో యూ. ఇవి చాలా ఉన్నాయి, బట్ ఐ కెన్ ఆల్సో స్కిప్ సమ్ ఆఫ్ ద రెజ్యూమ్స్. ఇక్కడ నా చూపిస్తాను, డైరెక్ట్ నా ఎక్స్పీరియన్స్ చూపిస్తాను. లేకపోతే నెక్స్ట్ ఇది వచ్చేసి, లెట్ మీ షో యూ మై ప్రొఫైల్. సో నేను కూడా ఫస్ట్ ఈ విధంగా చేసిన ప్రొఫైల్ విచ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ గుడ్ అనమాట. అంటే కంప్లీట్ క్యాన్వాలో తీసుకొచ్చి మొత్తం కలర్ఫుల్ గా తీసుకొచ్చి చేశాను నేను 2 years బ్యాక్. ఇట్లా చేయకూడదు ఎప్పుడు కూడా. ఇలా దిస్ ఇస్ కాల్డ్ 2 columns రెజ్యూమ్స్. అంటే ఒక లెఫ్ట్ సైడ్ కాలం వచ్చేసి ఏవో స్కిల్స్, హైలైట్స్, సర్టిఫికేషన్స్, అవార్డ్స్ ఇట్లాంటి పెట్టడము, రైట్ సైడ్ ఏమో రిమైనింగ్ కంటెంట్, టెక్స్ట్. ఇలాంటివి పెడితే ఏమవుతుందంటే ఈ ATS సిస్టమ్స్ దే కాంట్ క్లియర్లీ రీడ్ యువర్ ప్రొఫైల్. ఆ ఫార్మాట్స్ కరెక్ట్ గా రీడ్ చేయలేవు అవి. సో బికాస్ ఇట్స్ నాట్ స్టాండర్డ్. ఇట్స్ లైక్ ఏదో డిఫరెంట్ డిజైన్, ఒక ఫ్లైయర్ లా ఉంది ఇది. ఒక ఫ్లైయర్ డిజైన్ చేసినట్టుగా చేస్తే అంత ఈజీగా అవ్వదన్నమాట. సో అన్ని ఉన్నాయి, లింక్డ్ఇన్ ఉంది, అన్ని పెట్టాను కానీ బట్ ఇట్స్ నాట్ గుడ్ ఫార్మాట్. సో తర్వాత నాకు ఒక రెజ్యూమ్ రివ్యూవర్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు, ఇలా చేయొద్దు. అండ్ ఆల్ ద వే ఫ్రమ్ 2005 చూడండి, 2 pages లోనే 2005 నుంచి పెట్టేశాను నేను. ఇట్లా అవసరం లేదు. 2005 నుంచి నేను ఏం చేశాను ఎవరికి అవసరం లేదు. దే విల్ ఓన్లీ లుక్ ఫర్ లాస్ట్ 10 years మాత్రమే. సో ఇవన్నీ అనవసరమైనటువంటి కంటెంట్ చాలా ఉంది ఇట్లో. సో నేను దీన్ని రీప్లేస్ చేసి దిస్ ఈజ్ మై లేటెస్ట్ వన్ అనమాట. అప్పుడు 2024లో నేను మార్చినప్పుడు సింపుల్, ఇందాక మనం అనుకున్నట్టుగానే ఐ కెన్ షో యూ. ఫస్ట్ టైటిల్, ఫస్ట్ నేమ్, తర్వాత టైటిల్, ఎక్కడ ఉంటున్నాను, సియాటిల్ ఏరియా, ఈమెయిల్, ఫోన్ నెంబర్, లింక్డ్ఇన్, దట్స్ ఇట్. అండ్ క్లికబుల్, లింక్ చేయగానే క్లిక్ చేయడం. తర్వాత చూడండి ఇది సమ్మరీ. మనం చెప్పినట్టుగానే ఇది కపుల్ ఆఫ్ పారాగ్రాఫ్స్ ఆర్ బుల్లెట్స్. లైక్ నేను చూడండి, టెక్నికల్ లీడర్షిప్ ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంజనీరింగ్ ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఆర్కిటెక్చర్, సొల్యూషన్ ఆర్కిటెక్చర్ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఫుల్ స్టాక్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, అలాగే హెల్త్ కేర్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది. ఈ పర్టికులర్ లైన్స్ చూడగానే అర్థమైపోతుంది, ఓ దిస్ క్యాండిడేట్ హ్యాస్ దిస్ మెనీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ దీస్ టెక్నాలజీస్. సో ఇట్లా హైలైట్ చేసుకోవడం అంటే ఇవన్నీ డొమైన్స్. టెక్నికల్ లీడర్షిప్ ఒక పర్టికులర్ ఏరియా, ఇంజనీరింగ్ ఒకటి, అలాగే ఫుల్ స్టాక్ అన్నది ఒకటి, హెల్త్ కేర్ అన్నది ఒక డొమైన్. ఇవన్నిటి మీద మనం సెపరేట్ చేసుకుని సమ్మరీ రాశాను. దాని తర్వాత స్కిల్స్, కంప్లీట్ లిస్ట్ ఆఫ్ స్కిల్స్. ఈ స్కిల్స్ మీద మేజర్ గా పనిచేసిన ఇది, ఇంకా దీనికన్నా ఎక్కువే చేసాం కానీ అవసరమైన రాస్తాం. ఇది ఏం చేయాలంటే టైలరింగ్ టువర్డ్స్ రెజ్యూమ్. ఇది కూడా నేను అన్ని పెట్టిన అవసరం లేదు, డిపెండ్స్ ఆన్ ద ప్రొఫైల్. ఐ విల్ రిమూవ్, ఐ విల్ యాడ్, అది చేయాలి. అండ్ ఇది నా ప్రెజెంట్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ లోకి వచ్చి డైరెక్ట్ గా నా కంపెనీ నేమ్, ఎప్పటి నుంచి ఎక్కడి వరకు ఏంటి,
తర్వాత ఏంటి రోల్ ఏంటి, అక్కడ ఇది టైటిల్, అక్కడ ఉన్న టైటిల్ ఏంటి, అండ్ వర్క్ ఆన్ ఎక్కడ ఏం వర్క్ చేసాం, చిన్న సింపుల్. దాని తర్వాత ప్రాజెక్ట్ గురించి ఒక చిన్న ఇంట్రో, అండ్ దెన్ ఆల్ ద అచీవ్మెంట్స్ ఇయర్. సో ఎంతవరకు ఎంత సిస్టమ్ ఎంత సేవ్ అయింది, దానివల్ల ఏం జరిగింది చూడండి. ఇక్కడ ఇంక్రీజ్ ది యూజర్ బేస్ 10%. ఇవన్నీ ఇది యాక్షన్ ఐటమ్స్, అంటే మన రిజల్ట్ అన్నమాట, మనం చేసిన దానికి ఏం రిజల్ట్ వచ్చింది అన్నది. సో ఆపరేషనల్ ఎక్సలెన్స్ ఇవన్నీ మొత్తం అయిన తర్వాత పేటెంట్స్, ఒక పేటెంట్ కూడా వచ్చింది, యుఎస్ పేటెంట్ కూడా వచ్చింది నా లాస్ట్ 2 years ago. ఇవన్నీ దీంట్లో రాయడం. ఫైనల్ గా టెక్నాలజీస్ ఏం వాడాం ఈ పర్టికులర్ కంపెనీలో, తర్వాత నా అదర్ కంపెనీ. అండ్ ఇఫ్ యూ గో డౌన్ హియర్ చూడండి, అడిషనల్ వర్క్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ నేను 2024 నుంచే పెట్టాను, లాస్ట్ 12 years అంతే. మొత్తం 23 years 24 years అంతా పెట్టలేదు. నేను సింపుల్ గా ఏం చెప్పానంటే, వర్క్ ఆన్ బిల్డింగ్ వేరియస్ వెబ్ అండ్ విండోస్ అప్లికేషన్స్, మైక్రోసాఫ్ట్, అదర్ థింగ్స్. యూ కెన్ చెక్ మై లింక్డ్ఇన్ ప్రొఫైల్, అందులో చూసుకుంటే అన్ని ఉంటాయని చెప్పి నేను కావాలంటే టైటిల్స్ రాశాను, కంపెనీస్ టైటిల్స్. సింపుల్. ఇదేంటంటే ఒక చిన్న పారాగ్రాఫ్ లో అయిపోయింది. రాదర్ దాన్ ఇన్ ఎలాబరేటింగ్ మోడ్, యూ కెన్ ఆస్క్ పీపుల్ టు గో అండ్ చెక్ లింక్డ్ఇన్. అండ్ అవార్డ్స్ అండ్ నెక్లెట్స్ ఏమున్నాయి మనకి, అవార్డ్స్ ఏమొచ్చాయి ఏంటి, సర్టిఫికేషన్స్ అవ్వచ్చు ఇవన్నీ. నెక్స్ట్ ఎడ్యుకేషన్, అండ్ దెన్ సింప్లీ ఫైనల్లీ అట్ ద ఎండ్ ఆఫ్ ద థింగ్ లైక్ గిట్హబ్, లింక్డ్ఇన్, అగైన్ మై యూట్యూబ్ ఛానల్స్, ఇవన్నీ మీరు పెట్టుకోవచ్చు. సో ఇది సింపుల్ resume that will help easy for recruiters also, hiring managers. At the same time ATS systems kuda idi filter avvadaniki easy avutundi. So yeah, that's all about today's session. So any questions, anything is welcome. You can please you can text me in WhatsApp or in LinkedIn. So thank you for this opportunity. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ అన్న. మీకు ఎర్లీ మార్నింగ్ అయినా కూడా మాకు మంచి ఇన్సైట్స్, ఇంత గొప్పగా ఎలా చేసుకోవాలి కెరీర్ ప్రొఫెషనల్స్ కి కానీ అందరికి యూజ్ అయ్యేలాగా, శుశ్రూష వాళ్ళకి ఫ్రెషర్స్ కి ఎలా అప్లై చేసుకోవాలి, అలాగే సుభద్రతలో ఉన్న ఇప్పుడు ఎర్లీ ప్రొఫెషనల్స్ కూడా ఎలాగా రెజ్యూమ్ బిల్డింగ్ చేసుకోవాలి అని చెప్పి చాలా మంచి ఇన్సైట్ఫుల్ సెషన్ లా అనిపించింది. ఇట్ వాజ్ వెరీ వండర్ఫుల్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఎవరన్నా పవర్ రెస్పాన్స్ కానీ ఏమన్నా ఇవ్వాలి అనుకున్న వాళ్ళు హ్యాండ్ సుప్రియ గారు. So myself Supriya Durga, I'm from East Godavari district, sir. I'm just completed first year of BTech in ECE department from SCSVMU University, Kanchipuram, Tamil Nadu, sir. I know how much important resume and LinkedIn profile is, but I don't know how to build and create a profile in LinkedIn, sir. After the session, I get the idea and clarity in that, sir. Thank you, sir. Thank you so much. Sure. Yeah, LinkedIn, there is a separate session, Andy. I can send you you're part of TechShetra, right? Yes, sir. Yeah, TechShetra lo manaki money post chesaru. I can also post complete ga. I talked about LinkedIn for more than half an hour. Elanti sections chesukovali enti ivanni kuda. So I can put it in chat also. Yeah. Thank you. థ్యాంక్ యూ సో మచ్ సుప్రియ గారు. ఇట్ వాస్ వండర్ఫుల్ హియరింగ్ ఫ్రమ్ యూ. లైక్ శుశ్రూష వాళ్ళకి ఇంత బాగా యూజ్ అయింది అని చెప్తుంటే మీరు, అది మాకు హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ పవర్ రెస్పాన్స్. నెక్స్ట్ బాలకృష్ణమూర్తి సార్. నమస్కారం శ్రీనివాస్ గారు. మిమ్మల్ని పొద్దుపూట శుభోదయం దాంట్లో సుప్రభాత్లో చూస్తా కానీ ఇవాళ మీరు యాక్చువల్ మీ డొమైన్ ఏరియాలో చూశాను. నాకే ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉందంటే, యాక్చువల్గా ఈ రెజ్యూమ్ బిల్డింగ్ కానీ లేకపోతే అప్లికేషన్ కానీ రెండు నాకు అవసరం లేదు, సీరియస్లీ స్పీకింగ్. కానీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మా ఇంట్లోనే ఉన్నారు చాలా మంది. సో నేను చాలా క్లోజ్ గా వాచ్ చేశాను. మీరు చెప్పిందంతా చాలా హార్డ్ వర్క్ చేశారు. మీరు చూపించిన స్లైడ్స్ కానీ ప్రెజెంటేషన్ కానీ బ్రహ్మాండంగా ఉంది. ఇది ఎక్కడ రికార్డింగ్ దొరుకుతుందా? యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తే నేను స్టోర్ చేసుకుని మా వాళ్ళకి షేర్ చేస్తాను. దట్ విల్ బి వెరీ యూస్ఫుల్. డెఫినెట్లీ నేను పవర్ పాయింట్స్ షేర్ చేస్తాను. అలాగే మన రికార్డింగ్స్ కూడా అందులో పెడతారు టెక్స్చేత్రాలో. ఓకే, యూట్యూబ్ లింక్ పెడతారా? డెఫినెట్లీ యూట్యూబ్ లింక్. ఎక్సలెంట్ సార్, యు హావ్ డన్ వెరీ వెల్. ఐ లైక్ ఇట్. నేనే ఒక 20 ఏళ్ళు ముందుంటే బాగుండేది అనిపించింది. కనెక్ట్ చేయండి. ఎవరైనా ఎనీ హెల్ప్ కావాలన్నా కూడా ఐ విల్ ట్రై టు షెడ్యూల్ సమ్ టైం వీక్లీ. ఐ విల్ ట్రై టు హెల్ప్ దెమ్, అలాగే నేను కనెక్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. రైట్ సార్, థ్యాంక్ యూ.
కెరీర్ పాత్ లో ఉన్న వాళ్ళకి మీరు జస్ట్ యూ కెన్ రిఫర్ సురేష్ గారు సో దట్ హీ కెన్ గైడ్ అండ్ హీ కెన్ హెల్ప్ రియల్లీ వీ హెల్ప్. షుడ్ అప్రిషియేట్ హిమ్. ఎలా ఎంత యా వెల్కమింగ్ ఉన్నారు చూడండి. అసలు అలా టైం ఇస్తామనే వాళ్ళు ఇవాళ రోజు తక్కువ అసలు. నేను వెరీ గుడ్. ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి 1-on-1 నేను ఇంతగా చెప్పగలుగుతున్నాను సురేష్ అన్న గురించి. హీ విల్ డెఫినెట్లీ రియల్లీ హెల్ప్ ఎ లాట్. నిజంగా ఎవరన్నా పర్సనల్ గా రీచ్ అవుట్ అవ్వండి, అన్న ఇంకా మంచిగా హెల్ప్ చేస్తారు. 1-on-1 సెషన్ తీసుకుని మొత్తం ఎక్సలెంట్ ఇన్సైట్స్ సార్, ఇవ్వడం కానీ. గ్రేట్. మీలాంటి వాళ్ళు దొరకడం కూడా ఈ నెక్స్ట్ ఈ జనరేషన్ వాళ్ళందరికీ చాలా అదృష్టం. రియల్లీ థ్యాంక్ యూ. నాకు అలాంటి హెల్ప్ దొరికింది, నేను కూడా అలా నలుగురికి హెల్ప్ చేయడం అనేది మనం చేయగలం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బాలకృష్ణ. నెక్స్ట్ సూర్యకిరణ్ అన్న. హాయ్ సురేష్ గారు, గుడ్ మార్నింగ్ అండి. సో ఐఎమ్ ఫ్రమ్ B26A. మా నేటివ్ విలేజ్ వచ్చి పండూరు. మేబీ మీకు ముందే చెప్పాను, వెరీ క్లోజ్ టు పిఠాపురం. మన ఏరియా సేమ్. ఈరోజు సెషన్ చాలా అవసరం అనిపించింది సార్. యాక్చువల్గా ఏంటంటే మీరు సివికి రెజ్యూమ్ కి డిఫరెన్సెస్ తో స్టార్ట్ చేశారు, దెన్ డూస్ డోంట్స్ చెప్పారు, దెన్ ఆర్కిటెక్చర్ ఎలా ఉండాలి, రెజ్యూమ్ ఆర్కిటెక్చర్ ఎలా ఉండాలి, దెన్ పర్సనల్ బ్రాండింగ్ ఎలా చేసుకోవాలన్నట్టు చాలా హైలైట్ చేశారు. లాస్ట్ లో ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అన్నట్టు మన నవీన్ అడిగి చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. అంటే ప్యాషనేట్ కెరీరే కాకుండా పాజిటివ్ లైఫ్ స్టైల్ కూడా మనం లింక్డ్ఇన్ ప్రొఫైల్లో రిప్రజెంట్ చేస్తూ ఉంటే అది మనకి బాగా హెల్ప్ అవుతుందని చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ ద వాల్యుబుల్ సెషన్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద నెక్స్ట్ సెషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. యా, ఎప్పట్లానే సూర్యకిరణ్ అన్న, ఇట్ వాజ్ వండర్ఫుల్ పవర్ రెస్పాన్స్ ఫ్రమ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ జానకమ్మ. మీకు గుడ్ మార్నింగ్ అండి. మీకు మార్నింగ్ ఇప్పుడు. నా పేరు జానకి. సాయంత్రం. నా పేరు జానకి. నన్ను నేటివ్ కాన్స్టిట్యున్సీ పాలకొల్, వెస్ట్ గోదావరి. సూర్యకిరణ్ లాగే మీలాగే మాకు కూడా కాకినాడలో ఇల్లు ఉండేది ఒక 10 years. నౌ ఇట్స్ నాట్ దే, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ ఐ నో కాకినాడ చాలా బాగా తెలుసు అనమాట. సో నా ఫంక్షన్ కాన్స్టిట్యున్సీ నల్లగండ, హైదరాబాద్. నన్ను మిషన్ పరిచయం చేసుకున్న రేవతి, మై చైల్డ్హుడ్ ఫ్రెండ్, B25A. సో బేసికల్ నేను పవర్ రెస్పాన్స్ ఇచ్చేది ఏంటంటే బాలకృష్ణ గారు చెప్పినట్టుగా చాలా డీటెయిల్డ్ గా మీరు ప్రెజెంటేషన్ అది ప్రిపేర్ చేయడమే కాకుండా ఇంకా దాంట్లో నోట్స్ రాసుకుని అది కూడా మళ్ళీ మాకు అందరికి చదివి వినిపించారు. చాలా అది గ్రేట్. మామూలుగా అయితే ఆ నోట్స్ చూసి ఎవరైనా ప్రెజెంటేషన్ తీసుకుంటారు, బట్ ఆ నోట్స్ చదివి కూడా చెప్పిన వల్ల మిగతా వాళ్ళందరూ కూడా చాలా బాగా అర్థమైంది. సో బేసికలీ మనం మీరు రెజ్యూమేలో మనం ఎంత తక్కువ మ్యాటర్ ఇస్తే, ఎంత రిలవెంట్ ఇస్తే అలా ఎంత మంచిగా ఉంటుందో, అదే ఎగ్జాంపుల్ మీరు ప్రెజెంటేషన్ లో పెట్టి ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మనం నోట్స్ లో రాసుకోవచ్చు అన్న మీనింగ్ వచ్చేలాగా చాలా బాగా చెప్పారు. అండ్ ఇంకోటి సెకండ్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఐఫోకస్ లో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయడం ఒక టైప్ ఆఫ్ నేచర్ మన అందరికీ ఉంది. ఐఫోకస్ లో కాకపోయినా ఇంకెవరైనా బయట వాళ్ళు కూడా అవసరం అయితే హెల్ప్ చేస్తానన్న ఇది ఇట్స్ రియల్లీ గ్రేట్ థింగ్. అండ్ స్పెషల్లీ టైమ్ జోన్ సేమ్ కాకుండా వేరే చోట ఉండి కూడా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అదే ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ దట్. థ్యాంక్ యూ. మేడం, ఇంకోటి చెప్దాం అనుకున్నాను. ఆయన ఈ రెజ్యూమ్స్ లో ఒక పక్కన పెట్టి ఇంక్లూడింగ్ ఆయన రెజ్యూమ్స్ దీంట్లో చేసే మిస్టేక్స్ ఏంటి అని చెప్పి క్వశ్చన్స్ అవును, ఎగ్జాక్ట్లీ. వీళ్ళు ఎవరు క్వశ్చన్స్ రైట్ చేయకపోయినా 10-15 క్వశ్చన్స్ రాసుకుని క్వశ్చన్ ఆన్సర్ చెప్పారు సరా. అది అవును, రియల్లీ హైలైట్ యాక్చువల్లీ. గ్రేట్. అది వన్ ఆఫ్ ద పార్టిసిపెంట్, ఇక్కడ ఉన్న టెక్స్టేత్ర పార్టిసిపెంటే అడిగారంట, Q&A పంపించారు. సో దాని మీద ఆన్సర్స్ ప్రిపేర్ చేసుకొని వచ్చి సురేష్ అచ్చా క్వశ్చన్ అడిగాడు ఒక ఆయన. పంపించారండి. సుమన్, మీ రెస్పాన్స్ ఇవ్వండి. మీ క్వశ్చన్స్ ఆన్సర్ దొరికిందా లేదా? సుమన్ గారు, వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ యాక్చువల్లీ. yes, thank you. Sir, hi sir, good morning. Yeah, Suman. Yeah sir. Thank you చాలా for taking questions enough time. Yeah. చాలా థ్యాంక్స్ సార్. లైక్ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేసినందుకు. లైక్ మీరు ప్రిపేర్ అయ్యి వచ్చి మరి ఆన్సర్ చేశారు. లైక్ చాలా థ్యాంక్ఫుల్ సార్. అండ్ లైక్ మరి నా రెజ్యూమ్, నా లింక్డ్ఇన్ కూడా చూసి లైక్ యూ రిప్లైడ్ మీ. లైక్ నేను ఆనెస్ట్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు. సో లైక్ సార్ చాలా థ్యాంక్స్ సార్. లైక్ క్వశ్చన్స్ ఆన్సర్స్ చాలా హెల్ప్ అయ్యాయి నాకు. లైక్ ఐ విల్ రిమెంబర్ ఇట్. Very good. I will send the answer sheet. Again, anyone can refer. ఇప్పుడు లైక్ కరెక్ట్ ఆ టైంలో ఉన్నాను సార్. లైక్ ఐ నీడ్ దిస్ గైడెన్స్ ఆర్ సంథింగ్. సో చాలా హెల్ప్ అయింది సార్. చాలా థ్యాంక్స్. You can reach out to me anytime. Thank you. సార్, షూర్. థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ సుమన్ గారు. వెంటనే అడగగానే కూడా అన్మ్యూట్ చేసి మళ్ళీ మీ రెస్పాన్స్ మీకు ఎలా అనిపించిందో మరి చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.
జానకమ్మ మీ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ యువర్ రెస్పాన్స్. థ్యాంక్ యూ వైష్ణవి. నెక్స్ట్ శ్రీను గారు. శ్రీను బి. యా సార్, గుడ్ ఈవినింగ్. యా, బాగున్నారు సార్? యా శ్రీను చెప్పండి. యా, ఎలా ఉంది ఓకే. సెషన్? లాస్ట్ టూ టైమ్స్ మాట్లాడాను. దిస్ ఇస్ శ్రీను ఫ్రమ్ హైదరాబాద్, సుభద్ర వింగ్ B24A. యాక్చువల్లీ నాకు ఒక 2 క్వైరీస్ అయితే ఉన్నాయి సార్. ఫస్ట్ వన్ ఏంటంటే, ఇంటర్వ్యూలో నేను ఫేస్ చేసిన ఇంటర్వ్యూస్లో కొన్ని ఇంటర్వ్యూస్లో ఎలా జరిగిందంటే, వాళ్ళు అది ఇంటర్నా లేకుంటే ఫుల్ టైమా అని చెప్పడం లేదు. వాళ్ళు ఎంత ఇస్తారో సిటీసీ అనేది కూడా చెప్పడం లేదు. అంటే ఎంతసేపు కూడా మన మైండ్లో ఏముంది, సిటీసీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్న దాన్నే వాళ్ళు తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారు. నేను వేరే ఇంటర్వ్యూ కొన్ని చూసాను అనమాట. అయితే ఇప్పుడు మనం ఆ జాబ్ ఇంటర్నా ఫుల్ టైమా లేకుంటే వాళ్ళు సిటీసీ ఎంత ఇస్తారు అనేదాన్ని మనం ఎలా తెలుసుకోవాలి అనేది ఒక క్వశ్చన్. రెండో క్వశ్చన్ ఏంటంటే, రీసెంట్గా లింక్డ్ఇన్లో అంటే నేను బ్రాండింగ్ చేసుకుంటున్నాను. చాలా వరకు ఫేక్ అకౌంట్స్ నుంచి మనకి వస్తున్నాయి అనమాట, లింక్స్ వస్తున్నాయి. అలా రిజిస్టర్ చేసుకోండి, ఇలా రిజిస్టర్ చేసుకుని వస్తుంది అనమాట. బట్ వాళ్ళ ప్రొఫైల్ గురించి చూస్తే వాళ్ళు రియల్గా కంపెనీ చేస్తున్నట్టు హెచ్ఆర్ అని ఉంటుంది. ప్రొఫైల్ కూడా వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్ని కరెక్ట్గా ఉంటాయి అనమాట. అంటే చూస్తే నిజంగానే ఒక పర్సనే అనే విధంగా ఉన్నాయి అనమాట. మా ఫ్రెండ్స్ కూడా లింక్డ్ఇన్ అకౌంట్స్ హ్యాక్ అయిపోయినాయి రీసెంట్గా. అట్లా గూగుల్ ఫామ్ ఫిల్ చేయడము అనేది బాగా స్ప్రెడ్ అయింది అనమాట. అది అంటే మనం ఎట్లా లింక్డ్ఇన్లో ఐడెంటిఫై చేసుకోవాలి అనేది సెకండ్ క్వశ్చన్ సార్ నాది. అంతే, థ్యాంక్ యూ. వెరీ గుడ్. యా శ్రీను, వెరీ గుడ్ క్వశ్చన్స్. ఫస్ట్ వన్ ఏంటంటే, మీరు అడిగింది అంటే ఇంటర్వ్యూ అంతా అయిపోయిన తర్వాత దే ఆర్ ఆస్కింగ్ హౌ మచ్ యువర్ ఎక్స్పెక్టింగ్. అంటే ఇంటర్వ్యూ సక్సెస్ అయిన తర్వాత మీరు అడుగుతున్నారు, అవునా? వాళ్ళు సిటీసీ. ఓకే. సో ఇంటర్వ్యూ సక్సెస్ అయిన తర్వాత మీకు ఏంటంటే పొజిషన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు జాబ్ డిస్క్రిప్షన్ ఉంటే కనుక యూ కెన్ గెస్ అది మన ఎలాంటి రోల్. డజంట్ మ్యాటర్, మీరు అది ఇంటర్న్షిప్ అవ్వచ్చు లేకపోతే ఫుల్ టైం అవ్వచ్చు. మీకు జాబ్ డిస్క్రిప్షన్, ఆ రోల్, పొజిషన్ ఎలాంటిది తీసుకుంటున్నారో ఒక ఐడియా ఉంటుంది. దాన్ని బట్టి మీరు సిటీసీ అడగచ్చు. అంటే అదొక స్ట్రాటజీ. అంటే మనకి దీన్ని బట్టి మీరు మార్కెట్ అనాలిసిస్ చేసుకుని దీనికి ఎంత సిటీసీ అడగచ్చు అన్నది మీరు ఆ ఏరియాని బట్టి, సిటీని బట్టి, పొజిషన్ బట్టి యూ కెన్ డూ దట్ రీసెర్చ్ అండ్ పుట్ ఎ నెంబర్. ఇంకోటి, మీకు కరెంట్ ఎంత వస్తుంది. ఇప్పుడు మీరు నెంబర్ మరీ డిఫరెన్స్ ఉండకూడదు కదా. వాళ్ళు అడుగుతారు ఎప్పుడైనా మీకు నాకు 5 lakhs 10 lakhs లేదంటే 30 lakhs 40 lakhs అనగానే ఫస్ట్ నీకు ఎంత వస్తుందని చెప్పంటారు. మీరు ఒక 10 lakhs నుంచి 40 అడిగారు అనుకోండి, డెఫినెట్లీ దట్స్ నాట్ అన్రీజనబుల్. సో మీరు అది కూడా ఇంపార్టెంట్. మీరు ఏంటంటే ఫస్ట్ రెండు దృష్టిలో పెట్టుకొని ప్రజెంట్ నాకు ఎంత వస్తుంది ఏంటి, మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీరు అప్పుడు వాళ్ళని అడగచ్చు అనమాట, ఎందుకు నువ్వు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అనగానే యూ కెన్ టెల్ దోస్ 2 reasons. నేను రీసెర్చ్ చేశాను, ఈ జాబ్కి ఇది బయట ఉన్నటువంటి వాల్యూ ఇది, దీన్ని బట్టి నేను అడుగుతున్నాను. అలాగే అట్ ద సేమ్ టైం వాళ్ళు అడిగితేనే చెప్పండి నాకు ఎంత వస్తుంది అని ఫస్ట్ చెప్పద్దు. రెండో రీజన్ అడిగితే అప్పుడు దిస్ ఇస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్, ఐఎమ్ గెటింగ్, సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దిస్ మచ్ హైక్ అని చెప్పచ్చు అనమాట. అది ఫస్ట్ క్వశ్చన్. అప్పుడు వాళ్ళు అంటారు ఇది ఫుల్ టైం కాదు, ఇది ఇంటర్న్, మేము ఇంత ఇస్తామని. దెన్ యూ స్టార్ట్ ద నెగోసియేషన్. అప్పుడు మీరు డెసిషన్ తీసుకోవచ్చు, లేదా దానికన్నా ఇంకా కొంచెం ఎక్కువ అడగచ్చు. అవన్నీ ఫస్ట్ ఇఫ్ దే రివీల్ దట్ నెక్స్ట్ స్టెప్, దెన్ యూ కెన్ గో ఫర్ ద నెక్స్ట్ నెగోసియేషన్ అనమాట. అది సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఏంటన్నా దేని గురించి, అది లింక్డ్ఇన్ ప్రొఫైల్స్. ఎస్, లింక్డ్ఇన్ ప్రొఫైల్ వచ్చేసి ఇట్స్ హ్యాపెనింగ్. నాకు కూడా చాలా వస్తాయి మెసేజ్లు, అవన్నీ వస్తూ ఉంటాయి ఆటోమేటిక్ గా, వి లైక్ యువర్ ప్రొఫైల్ అని చెప్పి ఇట్లా అంటూ ఉంటారు. నెవర్ ఫిల్ దోస్ ఫార్మ్స్. ఓకే, ఫస్ట్ వాళ్ళతోటి మీరు అలా చాలా ఒకటేసారి అంతమంది కనెక్ట్ అవ్వదు. మీరు చెప్పినట్టుగా వాళ్ళ ప్రొఫైల్ చూడండి, అథెంటిక్ కనిపిస్తేనే వాళ్ళు నెమ్మదిగా స్టార్ట్ చేయండి. కానీ ఫస్ట్ అది అన్నెసెసరీ. ఫస్ట్ ఏంటంటే మనకి ఫస్ట్ ఆల్వేస్ గో విత్ రిఫరల్స్. మన కనెక్షన్స్ తోను, మంచి హైయర్ మేనేజ్మెంట్ వాళ్ళతో మన కనెక్షన్స్ పెట్టుకొని రిఫరల్ వెళ్ళడం అనేది కరెక్ట్ పాయింట్. నెక్స్ట్ డైరెక్ట్ వెబ్సైట్ లో అప్లై చేయడం. ఓకే, త్రూ ఫ్రెండ్స్ మనం రెజ్యూమ్ పంపించడం, ఇవన్నీ చేయండి. లేకపోతే ఒక అథెంటిక్ రిక్రూటర్స్ అంటే కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళ ద్వారా వెళ్ళడం అనేది మంచిది అన్నమాట. రాదర్ దాన్ జస్ట్ sending. If someone sends, don't send your profiles just like that. Okay, and also don't put your personal information in LinkedIn, like phone numbers పెట్టిన అవసరం లేదు. ఓకే, ఈమెయిల్స్ కూడా ఏదో ఒక ఈమెయిల్ అది కూడా అవసరం లేదు, ఈమెయిల్ కూడా అవసరం లేదు. డోంట్ పుట్ యువర్ ఈమెయిల్స్ ఆర్ యువర్ పర్సనల్ ఫోన్ నెంబర్స్ ఆర్ ఎనీ అదర్ పర్సనల్ ఐడెంటిఫికేషన్స్ ఓవర్ ద LinkedIn. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ శ్రీను గారు. మంచి క్వశ్చన్స్ రైజ్ చేశారు అండ్ ఐ హోప్ యువర్ క్వశ్చన్స్ వర్ ఆన్సర్డ్.
యా థ్యాంక్ యూ సార్. సార్ వన్ మోర్, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా జాబ్ సెర్చ్ చేసిన ఫ్రెషర్స్ ఉంటారు కదా, అంటే వాళ్ళు మనతో కాల్లో కానీ లేకుంటే ఇంకా వాట్సాప్లో కానీ వాళ్ళు అసలు మనతో ఏం డిస్కస్ చేయడం లేదు. ఫస్ట్ షేర్ యువర్ అప్డేటెడ్ రెజ్యూమ్. మనం చేస్తామా లేదా పోతామా లేదా మనకి తెలియదు. ప్రతి ఒక్కరికి మన రెజ్యూమ్ అనేది ఎంతవరకు అంటే ఎట్లా ట్రస్ట్ చేయొచ్చు షేర్ చేయడం అనేది అన్ని. అలా చేయదు, అదే చెప్తాను కదా, డోంట్ షేర్ జస్ట్ లైక్ దట్. దిస్ ఇస్ నో యూజ్ ఫర్ యూ యాజ్ వెల్, అండ్ ఇట్ ఈస్ క్రియేటింగ్ దీస్ కైండ్ ఆఫ్ స్పామర్స్. ఫస్ట్ ఏంటంటే రెజ్యూమ్ షేర్ చేసి ముందు ఏం ప్రొఫైల్ ఉంది చెప్పాను. అందుకని రెజ్యూమ్ నేను చెప్పాను ఇందాక కస్టమైజ్ చేయాలని. మీరు ఏదో రెజ్యూమ్ పంపిస్తే అది ఇట్ మే నాట్ మ్యాచ్ దేర్ రిక్వైర్మెంట్స్. ఫస్ట్ ఆస్క్ ద రిక్వైర్మెంట్స్, అసలు ఏమున్నాయి నీ పొజిషన్స్, ఏం రిక్వైర్మెంట్స్. ఏదో ఓవరాల్ గా కొంతమంది చెప్తారు మా టీంలో ఇలాంటి వాళ్ళు కావాలి అని చెప్పేసి. కొంతమంది టెక్స్ట్ పంపిస్తారు, ఒక బుల్లెట్ లిస్ట్, బుల్లెట్ పాయింట్స్. కొంతమంది కంప్లీట్ జాబ్ డిస్క్రిప్షన్ పంపిస్తారు, లీగల్ గా ప్రాపర్ గా పోస్ట్ అవుతుంది, ఆ లింక్ పంపిస్తారు, ఇదిగో జాబ్ డిస్క్రిప్షన్ చూసుకో అంటారు. అది మీరు చూసుకొని దాన్ని కస్టమైజ్ చేసి అథెంటిక్ అనిపిస్తేనే పంపించండి. సో మీరు ఎవరికైనా లింక్డ్ఇన్ పంపించవచ్చు ప్రొఫైల్. నీకు ఎందుకు కావాలి, నిన్ను ఆ గురించి తెలుసుకోవాలనుకుంటున్నావు, చెక్ మై లింక్డ్ఇన్ అని చెప్పండి. ఆ లింక్డ్ఇన్ నచ్చి వాళ్ళకి బాగుంటే, ఓ కరెక్టే నీకు బాగుంది నేను పంపిస్తాను, లేకపోతే నేను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాను నా కంపెనీలో, లేకపోతే మా ఫ్రెండ్స్కి చెప్తాను అడిగినప్పుడు, దెన్ గో ఫర్ సెండింగ్ ప్రొఫైల్ విత్ అన్ అథెంటిసిటీ. ఓకే, అడగండి వాళ్ళని ఎక్కడ ఏంటి, ఎలాంటి జాబ్ ఉంది, ఏం రోల్స్, సో ఎంత ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు, సో ఏం కావాలి, ఇవన్నీ తెలుసుకొని కస్టమైజ్ చేసి ఆ రిజ్యూమ్ పంపించండి. యా, థ్యాంక్ యూ. నెక్స్ట్ హేమలత గారు ఉన్నారు. శ్రీను ఓకేనా? ఎనీ క్వశ్చన్స్? ఆర్ వి గుడ్? థ్యాంక్ యూ సార్. హేమలత అక్క. అక్క అన్మ్యూట్ చేసుకో. హలో, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు, చాలా బాగా చెప్పారు. దిగే కొద్దీ లోతు తెలుస్తుందని, మీరు చెప్పే కొద్దీ ఇంకా ఇంకా కొత్త విషయాలు తెలుస్తున్నాయి, కొత్త విషయాలు నేర్చుకుంటున్నాము, కొత్త విషయాల్లో కూడా అవగాహన చాలా బాగా ఏర్పడింది. మీరు US లో ఉండి కూడా మీ టైం మాకు స్పెండ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే రెజ్యూమే మీరు అన్నారు, ఇది ఇప్పుడు అంతా చెప్పింది కేవలం కాల్స్ తీసుకోవటం వరకే, తర్వాత స్ట్రాటజీస్ వేరే ఉంటాయని. నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటి అంటే, మనం చదువుకోవటం ఒక ఎత్తు, రెజ్యూమే రాయటం ఇంకో ఎత్తు, అక్కడ ఇంటర్వ్యూలో చెప్పటం ఇంకో ఎత్తు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్ కనెక్టెడ్. సో థ్యాంక్ యూ జాబ్ సో చేయడం మచ్ ఇంకో సార్. ఎత్తు, మీరు ఎందుకంటే లాస్ట్ మిస్ అయ్యారు. అక్కడ జాబ్ చేయడం అనేది ఇంకో ఎత్తు, అది ఇంకో సెపరేట్. జాబ్ లో సక్సెస్ అవ్వడం అనేది. థ్యాంక్ యూ సార్. నా క్వశ్చన్ ఏంటి అంటే, మీరు చెప్పారు ప్రతి దాంట్లో మనం మన టాలెంట్స్, అకంప్లిష్మెంట్స్ కనిపించాలి అని. ఫర్ ఎగ్జాంపుల్ మనకు టాలెంట్ ఉంది, అకంప్లిష్మెంట్ ఉంది, మనం అప్లై చేసాం జాబ్కి, మనకి మెయిల్ వస్తుంది, లేకపోతే మనం చాలా చూస్తాం వెబ్సైట్లో మన రెస్పాన్సిబిలిటీస్, మనం చేసిన జాబ్స్ ఎక్స్పీరియన్స్ గురించి. సో అది ఫేకా రియలా అనేది చిటికెలు ఎలా కనిపెట్టాలి? ఎందుకంటే మనం నేను ఎక్స్పీరియన్స్ చేశాను, అప్లై చేసినాక అది ఫేక్ అని తెలిసింది కొన్ని సందర్భాల్లో. సో టైం వేస్ట్ అయింది, ఎనర్జీ, బ్రెయిన్ స్టార్మింగ్ అన్ని వేస్ట్ అయింది. సో ఎలా మనం పట్టుకోగలం ఒకవేళ అప్లై చేసే ముందే? ఇవన్నీ ఎలా తెలుస్తుంది? అంటే మీరు చెప్పే జాబ్ ఫేక్ లేకపోతే రియల్ అన్న? జాబ్ జాబ్ అంటే కొన్నేమో జాబ్ ఫేక్, కొన్ని కంపెనీస్ ఫేక్. వాడు జస్ట్ ఎందుకు అంటే తక్కువ దానికి మనల్ని రిక్రూట్ చేసుకోవడానికి అయి ఉండొచ్చు, కొన్ని డబ్బులు మిడిల్ కన్సల్టెన్సీస్ వాళ్ళు అలా చేస్తుండొచ్చు. సో అప్లై చేసుకునే ముందు మనకంతా మనకి ఏమైతే స్ట్రాటజీస్, వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందో అన్నీ తెలుస్తాయి. కానీ అప్లై చేసే ముందు కీ పాయింట్స్ ఏది చూసుకొని ఇది ఫేక్ రియల్ అని చెప్పి మనం అప్లై చేసుకోవాలండి? యా, అది వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు మనం అంటే ఇంటర్నెట్ లో చాలా కంపెనీలు చూస్తుంటాం, దే విల్ ఆస్క్ ఫర్ అవర్ ప్రొఫైల్స్ అండ్ ఇన్ఫర్మేషన్. సో ఫస్ట్ మీరు ఆ కంపెనీ గురించి కూడా రీసెర్చ్ చేయండి. ఎప్పుడైనా కూడా వచ్చినప్పుడు దానికి ఒక కంపెనీ ఉంది అంటే కనుక ఆ వెబ్సైట్, ఆ కంపెనీ నేమ్స్, వాళ్ళ యొక్క ప్రొఫైల్స్ అన్ని మనకి లింక్డ్ఇన్ లో వెళ్ళిపోయి ఆ కంపెనీని రీసెర్చ్ చేయొచ్చు. ఎవ్రీ కంపెనీ దే షుడ్ మెయింటైన్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ దీస్ డేస్. ఎలా ఉంది అంటే ఎవరైనా సరే, ఎవ్రీ కంపెనీ, ఎవ్రీ బ్రాండ్, ఎవ్రీ పర్సన్, ఈవెన్ సిఇఓస్ కూడా ఇప్పుడు దే ఆర్ పుటింగ్ ద పోస్ట్, లింక్డ్ఇన్ పోస్ట్ పెడుతున్నారు. ఎవ్రీ వన్ హ్యాస్ టు ప్రమోట్. సో అక్కడికి వెళ్ళి మీరు లింక్డ్ఇన్ చూడొచ్చు, ఆ కంపెనీ ఏంటి అనేది. చాలా మనకి glassdoor.com అని ఉంది, చాలా మనకి వెబ్సైట్స్ ఉన్నాయండి. దాంట్లో మనం కంపెనీస్ ని సెర్చ్ చేసుకోవచ్చు, ఆ కంపెనీస్ ఫీడ్బ్యాక్ చూడొచ్చు. కొంతమంది కంపెనీస్ గురించి పాజిటివ్ రెస్పాన్స్, నెగిటివ్ రెస్పాన్స్ అని ఇస్తారు. సో అలా ముందు కంపెనీ రీసెర్చ్ చేసుకుని అథెంటిక్ అనిపిస్తేనే అప్లై చేయండి. అది
లేదా రెఫరెన్స్ మనకి అందులో తెలిసిన వాళ్ళు ఉంటే దట్ ఈస్ బెస్ట్ వెల్ అనమాట. మనకి అది చాలా కరెక్ట్ ఇంపార్టెంట్ మ్యాటర్. మనకి ఎవరైనా కనిపించారు అనుకోండి లింక్డ్ఇన్ లో, దెన్ రాదర్ దాన్ అప్లైయింగ్ డైరెక్ట్లీ చెక్ విత్ దెమ్. వాళ్ళకి ఒక మెసేజ్ పెట్టండి, ఇలాగ ఐ ఫౌండ్ ఏ, ఈవెన్ దో యూ డోంట్ నో, మనకి తెలియకపోయినా కూడా మెసేజ్ ట్రై చేయొచ్చు. I found a job in this company, it looks like you're working in this company. Could you please elaborate more on this role, or could you please forward my profile? Don't send immediately. చాలా మంది జస్ట్ హాయ్ కొట్టడం, రెజ్యూమ్ పంపించడం, లేకపోతే దిస్ ఇస్ మై రెజ్యూమే ప్లీజ్ అప్లై, సింపుల్. అసలు ఏమి కాంటెక్స్ట్ ఉండదు. అట్లా కొట్టదు ఎప్పుడు కూడా. ఫస్ట్ స్టార్ట్ ద కాన్వర్సేషన్, లెట్ సీ దేర్ రెస్పాన్స్. ఇఫ్ దే రియల్లీ రెస్పాండెడ్ పాజిటివ్లీ, దెన్ గో ఫర్ ద నెక్స్ట్ స్టెప్. అట్లా డిఫరెంట్ వేస్ లో మనం సెట్ చేసుకుని చూసుకోవచ్చు కంపెనీ అథెంటిసిటీ గురించి. ఐ హోప్ ఐ ఆన్సర్డ్ యూ. మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు ఇంకోటి గుర్తొచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎలాబరేట్ ఎక్స్ప్లెనేషన్. క్లాస్ డోర్ లో కూడా నేను విన్నాను, తెలుసుకున్నాను కూడా. క్లాస్ డోర్ కానీ ఇవన్నీ కొన్ని పెయిడ్ ఆర్ ఫేక్ ఉంటాయంట వ్యూస్. ఆ ఒపీనియన్స్ ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి? అంటే ఐదర్ మనకి రిఫరెన్స్ లేదు, మనకి ఏం రిఫరెన్స్ లేదు, మనం ఎలా చేసుకోవాలి? అదే మేబీ ఈవెన్ ఇఫ్ యూ ఫైండ్ ఆల్ దీస్ గ్లాస్ డోర్ అవ్వచ్చు, ఇలాంటి వాటిలో కూడా మీకు సరైన లెట్స్ సే సంబడి ఫేక్ రివ్యూస్ ఉన్నాయనుకోండి, సో యూ కెన్ గో విత్ అథెంటిక్ పీపుల్. లెట్స్ సే కంపెనీస్ రిక్రూటర్స్, లెట్స్ సే ఒక మంచి రిక్రూటర్ మీకు పరిచయం ఉన్నారనుకోండి, వాళ్ళని అడగచ్చు ఈ కంపెనీ ఓకేనా కాదా అని చెప్పేసి. సో అదే చెప్తున్నా కదా, దానికి కరెక్ట్ అయినటువంటి బ్రాండింగ్ లేకపోయినా, కంపెనీ సరైనటువంటి ఇన్ఫర్మేషన్ కంపెనీ గురించి తెలియకపోయినా, డోంట్ సెండ్ రిజ్యూమ్స్ లైక్ దట్. సో గెట్ ద ప్రాపర్ అండర్స్టాండింగ్. మీరు దాంట్లో మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ కాంటాక్ట్స్ అని ఉంటాయి, కాంటాక్టర్స్ అని ఉంటుంది. వాళ్ళ ముందు కాంటాక్ట్ అయ్యి, ఐ ఫౌండ్ దిస్ రోల్, వాట్ గివింగ్ మోర్ ఇన్ఫర్మేషన్, ఐ వాంట్ టు టాక్ టు యూ గైస్ బిఫోర్ అప్లయింగ్. జస్ట్ ట్రై టు కనెక్ట్ విత్ దెమ్. ఓకే, దెన్ దట్ విల్ గివ్ మోర్ ఇన్ఫర్మేషన్ బిఫోర్ యూ షేరింగ్ యువర్ ఇన్ఫర్మేషన్. అది మీ మ్యూట్ అయినట్టు వినిపించలేదా? థ్యాంక్ యూ అండి సురేష్ గారు. మీరు చెప్తుంటే ఇంకా డౌట్స్ వస్తున్నాయి, కానీ బేసిక్ క్లారిటీ ఇచ్చేసారు మాకు. థ్యాంక్ యూ సో మచ్. ఏది ముఖ్యమో, ఏది కాదో, ఏం పెట్టాలో, ఎలాగా ఐడెంటిఫై చేయాలో చాలా వరకు కవర్ చేశారు. అండ్ హోపింగ్ మీరు ఇంకా మంచి ఇలాంటి సెషన్ తీసుకో, ఇలాంటి సెషన్స్ ఇంకా కాదు మిగతా వాళ్ళకి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ కూడా కంచుకుంటే చాలా బాగుంటుంది. మీరు మాట్లాడిన సుప్రభాత సెషన్స్ లో బ్యూటిఫుల్ మంచి రెస్పాన్స్ ఇస్తూ ఉంటారు మీరు. సూపర్, థ్యాంక్ యూ అండి. ఇదేం లేదు, ఇక్కడ మీరు చెప్పారు కదా మెంటరింగ్ చేయాలని తపన ఉందని. ఆ తపన ఎలా వచ్చింది? బేసిక్ గా మీకు ఉంది ఆ ఫైర్. దాని తగ్గట్టు ఇక్కడ మనకి ఈ ఎన్విరాన్మెంట్ దొరికేసరికి మనం అది కరెక్ట్ గా యూజ్ చేసుకుంటున్నాం. మీ ఫైర్ కి, మీ ఆలోచనకి ఇది హెల్ప్ అయింది అనమాట. బేసిక్ గా మీ నుంచి వచ్చింది అది. అది లేకపోతే ఎవరేం చేయలేరు. సో అలా నాకు కూడా ఉంది. ఆ తపన ఉంటే మన ఐ ఫోకస్ ఇచ్చింది అనమాట. అని ఇంకోటి ఏంటంటే, ఇంట్లో వాళ్ళు మాట్లాడుతుంటారు, ఆడపిల్లలు అంతే మాట్లాడు, ఎందుకు మాట్లాడుద్దని అనమాట. గురుగారు అదే చెప్పారు, ఆడపిల్లైనా మగపిల్లైనా మీ వ్యూస్ కానీ, మీ ఎక్స్పీరియన్స్ కానీ, ఎక్స్పర్టైజ్ ఏదైనా మనుషులకి ఎక్స్పీరియన్స్ హత్తుకునేటట్టు చెప్తే ఒక లైఫ్ మారినా అది మీ అదృష్టవంతులు అన్నారు. అది నాకు బాగా గుర్తుండిపోయింది. అది నేను ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ అండి. గరికపాటిగా లాస్ట్ లో అంటారు, ఒక్క మనిషి మారిన నా ఈ ప్రసంగం ఒక పర్సన్ లో ఒక చిన్న చేంజ్ వచ్చినా ఆయన జన్మ ధన్యం అంటారు. అలాగా మనం విల్ ట్రై అవర్ బెస్ట్ అండి, అంతే. వెరీ గుడ్. అవునవును. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ అన్న. ఇట్స్ ఆల్రెడీ లేట్. అసలు చాలా బాగా జరిగింది వాళ్ళ సెషన్. ఇట్స్ వండర్ఫుల్ సెషన్ యాక్చువల్లీ. వీ కెన్ ప్లాన్ టు. లాస్ట్ ఒకటి వైష్ణవి, సురేష్ గారు ఏంటి అంటే, మన మనుషులకి బేసిక్ ఇలా చెప్పి ధైర్యం ఇస్తున్నాం. వాళ్ళలో ఉన్న సంశయాలు, డౌట్స్ క్లారిఫై చేసి వాళ్ళకి లైఫ్ లో ఏదో ఒక విషయంలో క్లారిటీ ఇస్తున్నాం. ఆ క్లారిటీ నుంచి కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. అలా చేస్తే మన దేవుడు ఇచ్చిన పర్పస్ మనకి సాల్వ్, అది మనం చేరుకున్నట్టు. అది నా పర్సనల్ ఒపీనియన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. Thank you. If everyone can turn on your videos, we can have one group picture. స్వాతి అక్క ఇందాక ఆన్ చేశారు, సడన్ గా ఆఫ్ చేశారు. హేమ అక్క మీరు కూడా.
వైష్ణవ్ ఇందాక తీసుకోవాల్సిందిగా 34 మెంబర్స్ ఉన్నాం. అవునవును. అప్పుడు యాక్చువల్గా సెషన్ మధ్యలో ఉంది. ఇంకా మధ్యలో డైవర్ట్ చేయడం దేనికి అని చెప్పి అడగలేదు. ఇట్స్ ఓకే. సార్ బ్రేక్ చేద్దాం. సెషన్ లో మధ్యలో బ్రేక్ తీసుకొని పిక్చర్ బ్రేక్ అని పెట్టుకోవాలి. యా రెడీ 1 2 3. Thank you so much everyone. Thanks for joining. Have a good day. Good day. థ్యాంక్ యూ వైష్ణవి. థ్యాంక్ యూ సురేష్ అన్న have a ఎవ్రీవన్ good సో day. మచ్. మిగతా అందరికి గుడ్ నైట్ అండి. థ్యాంక్ యూ. స్వాతి గారు ఏదో చెప్తున్నారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. యా థ్యాంక్ యూ ఎవ్రీవన్. గుడ్ నైట్. I'm ending the session. Yeah.